అవును, ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో మీ అందరికీ మరి అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదను మరి ప్రత్యేకించి కువైట్ నుంచి మరి పెద్దవారైనటువంటి లివింగ్స్టన్ అయ్య గారు మనతో జాయిన్ అవటం చాలా సంతోషం. వారిని ఎప్పుడు చూసినా అది ఒక గొప్ప సంతోషం. అంత మాత్రమే కాదు, గొప్ప ఇన్స్పిరేషన్ కూడా. ఈ యొక్క దినం దేవుడు తన వాక్యంలో నుంచి ఒక నూతనమైనటువంటి విధానంలో తన ప్రత్యక్షతను, తన యొక్క దర్శనాన్ని మనకు అనుగ్రహించి, తన వాక్యం అన్నాతో మనల్ని పోషించి తన బండలోనిది త్రాగింపజేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. అడ్వెంట్ అనగానే ఇట్ ఈస్ ఎ జర్నీ టు నేటివిటీ. అంటే మరి లెంట్ సీజన్ ఏ రీతిగా జర్నీ టు క్రాస్ అవుతుందో, సిలువ దగ్గరకు ప్రయాణం అవుతుందో, అలాగే అడ్వెంట్ ఇట్ ఈస్ ఎ జర్నీ టు ద నేటివిటీ అని చెప్పేసి మనం అనుకుంటాం. క్రైస్తవ కాలమానంలో మొట్టమొదటి సీజన్ అయినటువంటి అడ్వెంట్ సీజన్ ని 4 వారాలుగా మనము విభజించి, ఈ 4 వారాల్లో కూడా అడ్వెంట్ క్యాండిల్స్ అని మరి చర్చెస్ లో, మెయిన్ లైన్ చర్చెస్ లో, ట్రెడిషనల్ చర్చెస్ లో, లిటర్జికల్ క్యాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళు చేయటం పరిపాటి. ఈ 4 క్యాలెండర్స్ అంటే ఈ క్యాలెండర్ లోని అడ్వెంట్ లోని ఈ 4 వారాల్లో కూడా 4 క్యాండిల్స్ వెలిగించేటప్పుడు 4 స్పెసిఫిక్ థింగ్స్, ప్రత్యేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయటం కూడా మనకు పరిపాటి. మొట్టమొదటి వారం నిరీక్షణ, ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్. మొట్టమొదటి వారంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రాఫెసీస్, వాటి యొక్క ఫుల్ఫిల్మెంట్, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ అనే థీమ్ తో మనం దేవుని వాక్యాలు చదువుతాము, అదే విధంగా బోధన కూడా చేస్తాము. రెండో వారం జాయ్ అనే థీమ్ తో సంతోషం, హ్యాపీనెస్ అనే థీమ్ తో అతడు పుట్టుట వలన అనేకులు సంతోషింతురనెను అని జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి దేవుడు మరి పరలోకం నుంచి ఇచ్చినటువంటి వర్తమానాన్ని హైలైట్ చేస్తూ సెకండ్ థీమ్ గా మనం జాయ్ ని, సంతోషాన్ని మనము హైలైట్ చేస్తాము. థర్డ్ వీక్ లో దేవుడు తన కుమారుణ్ణి పంపించటం, ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించటం. అనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడను, పుట్టినటువంటి ఆ కుమారుడు అనుగ్రహించబడినటువంటి శిశువు, దాని వెనక ఉన్నటువంటి తండ్రి ప్రేమ, దాన్ని మనం హైలైట్ చేస్తూ థర్డ్ వీక్ థీమ్ మనం ప్రేమ. ఫోర్త్ వీక్ వచ్చేసరికల్లా ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం, సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో ఆయనకు మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం, పీస్ అనే థీమ్ తో మనం ఫోర్త్ వీక్ ని సెలబ్రేట్ చేస్తాం. అయితే ఇదను నేను క్రిస్మస్ యొక్క అదర్ సైడ్ ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ క్యారెక్టర్స్ అరౌండ్ క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్, వారి జీవితాలు, వారి విశ్వాసము, వారి సాక్ష్యము, వారి ప్రార్థన, వారి ఎదురు చూసిన విధానం, ఇవన్నీ కూడా మనం చేస్తాము. యాక్చువల్ గా నవంబర్ నుంచి మనం అడ్వెంట్ పీపుల్ ఒక సిరీస్ ఆఫ్ మరి బైబిల్ స్టడీస్ మనం అడ్వెంట్ మీద ప్రారంభించాము. అయితే ఈ సీజన్ లో మరి ఈ పార్ట్ ని తప్పకుండా చేయాలని చెప్పేసి నేను ఆశపడ్డాను. ఎందుకంటే క్రిస్మస్ యొక్క ఇది ఇంకొక కోణం. ఈ కోణం మరి ఈ దినాల్లో మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటి కోణం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దీనికి సంబంధించి ప్రశ్నలు ముందుగానే పంపించడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ టుడే? క్రిస్మస్ లో ఉన్నటువంటి మరో కోణం, ఆ కోణం ఏంటి, దాన్ని మనం ఏంటి చూడబోతా ఉన్నాం, దానిలో నుంచి మనం నేర్చుకునే విషయాలేంటి, ఈ యొక్క సమయాలకు మరి ప్రత్యేకంగా క్రిస్మస్ యొక్క అదర్ సైడ్ నుంచి, అదర్ కోణం నుంచి, అదర్ పర్స్పెక్టివ్ నుంచి, దేవుని వాక్యంలో నుంచి మనం గ్లీన్ చేసుకునే అద్భుతమైనటువంటి సత్యాలేంటి, ఇవి మనం చూద్దాము. మరి క్రిస్మస్ ఈ సంవత్సరం ఇన్ ద మిడిల్ ఆఫ్ కోవిడ్ మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. మానవ జాతి చరిత్ర మొత్తాన్ని కూడా 7 C's గా మరి డివైడ్ చేయొచ్చు అని అంటారు అనమాట. అవి ఏంటంటే మన అందరికీ తెలిసింది క్రియేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చింది కరప్షన్ అంటే పాప ప్రవేశము. మూడోది ఏమిటంటే కెటాస్ట్రోఫీ అంటే ఒక వరదను దేవుడు తీసుకుని వచ్చి, ఫ్లడ్ ను దేవుడు తీసుకొచ్చి మరి జనాల మొత్తాన్ని కూడా నశింపు చేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికల్లా కన్ఫ్యూజన్, బైబిల్ టవల్ అంటే బాబిల్ గోపురం దగ్గర ఏ విధంగా కన్ఫ్యూషన్ వచ్చింది. ఆ తర్వాత కాల్ ఆఫ్ అబ్రహామును పిలువటం, ఆ తర్వాత క్రాస్ అంటే క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఆ తర్వాత చివర కాన్సమ్మేషన్ అంటాం, అంటే సృష్టి మొత్తం కూడా చివరిగా మరి దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత, దేవుడు
కలుగు చేయబోయే నూతన సృష్టి, నూతన ఆకాశం. అయితే ఇప్పుడు క్రైస్తు క్రాసు తర్వాత కన్సమేషన్ కి మధ్యలో దేవుని యొక్క రెండవ రాకడకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనకు మధ్యలో ఇంకొక పెద్ద సి వచ్చి జాయిన్ అయింది. ఆ సి ఏమిటంటే మీరు కరోనా అనండి లేదా కోవిడ్ అనండి. 2020 చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మైల్ స్టోన్ ఇయర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఇన్ ద మిడిల్ ఆఫ్ క్రిస్మస్, ఇన్ ద మిడిల్ ఆఫ్ కోవిడ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ డెత్, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిజెక్షన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిప్రెషన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, వీఆర్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఈ గ్లోబల్ పాండమిక్ వల్ల ఈ రోజున ప్రపంచం అంతా కూడా గ్లోబల్ హోప్లెస్నెస్ లో, గ్లోబల్ హెల్ప్లెస్నెస్ లో కూడా వెళ్తా ఉంది. దీన్ని మరలా నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. Because of the global pandemic, the entire world is going through a season of global hopelessness. ఎక్కడ చూసినా, ఏ కంట్రీలో చూసినా, ఏ దేశం ఎగినా, ఎక్కడికి వెళ్ళినా కనిపించేది నిర్లిప్తమైనటువంటి పరిస్థితి, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఈ పరిస్థితుల్లో ఎవరు ఏమి చేయాలి అన్నటువంటిది కూడా ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ ఈస్ బీయింగ్ ఫెల్ట్ ఎట్ ఇండివిడ్యువల్ అండ్ ఈవెన్ అట్ నేషనల్ లెవెల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట, ఈవెన్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ అని. సో యాజ్ గ్లోబల్ హోప్లెస్నెస్ అండ్ ఆల్సో హెల్ప్లెస్నెస్ ఈజ్ లూమింగ్ అరౌండ్. మరి అడ్వెంట్ అనగానే ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హోప్. అడ్వెంట్ అనగానే నిరీక్షణ కాలము. నిరీక్షణ లేకుండా నిర్లిప్తంగా మరి చాలా నిరుత్సాహంగా చాలా అంటే కష్టమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కాలంలో మనము అడ్వెంట్ సీజన్ ని సీజన్ ఆఫ్ హోప్ గా గొప్ప నిరీక్షణతో మనం సెలబ్రేట్ చేయటం అనేది సవాలుతోనూ చాలా గొప్ప విశ్వాసంతోనూ కూడుకున్నటువంటి పని. అంటే అడ్వెంట్ సీజన్ లో మనం అడ్వెంట్ పాటలు గాని, అడ్వెంట్ గీతాలు గాని, క్రిస్మస్ క్యారల్స్ గాని మనం పాడటానికి మునుపటి కంటే కూడా చాలా ఎక్కువ విశ్వాసం మనకు అవసరము. అంత మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. కెన్ వి సింగ్ క్రిస్మస్ క్యారల్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కరోనా? క్రిస్మస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కరోనా అనేది మనం ఆలోచించినప్పుడు ఎస్ వీ కెన్ సింగ్ క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కరోనా. మనం మొట్టమొదటి వారాలు చూసాం కదా, హోప్, మొట్టమొదట నిరీక్షణ గురించి మనం మొట్టమొదటి వారంలో ఓకమ్ ఓకమ్ ఇమ్మాన్యుయల్, వెల్కమ్ టు ది ఓ ఇజ్రాయెల్ అని చెప్పేసి ప్రభువుని ఆహ్వానిస్తూ మనం పాడతాము. రెండో వారంలో జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్ అని చెప్పేసి మరి ఆ సంతోషాన్ని మనం వ్యక్తీకరిస్తూ మరి పాటలు పాడతాము. మూడో వారం వచ్చేసరికల్లా గాడ్ సెంట్ హిస్ సన్ అండ్ దే కాల్ హిమ్ జీసస్ అని చెప్పేసి, దేవుడు తన కుమారుని పంపించారు, ప్రేమించి ఆయన్ని వారు యేసు అని పిలిచారని పాడతాము. నాలుగో దానిలో కల్లా హాఫ్ ద హెరాల్డ్ ఏంజెల్ సింగ్, దూత పాట పాడుడి, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అని. అయితే మనం ఉన్నటువంటి ఈ కాలాలను గనక ఒకసారి మనం పరిశీలన చేస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక విషయం నాకు గుర్తొస్తా ఉంది. 137 కీర్తనలో చెరకు వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారు అక్కడ బబులోను నదుల దగ్గర కూర్చొని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా ఉన్నారు. వారు మరి సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంటే వాళ్ళు అంతా మంచి మ్యూజిషియన్స్ కాబట్టి, గాయకులు కాబట్టి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి నిరవంజి చెట్లకు ఏం చేశారంటే వాళ్ళ సితారాలను తగిలించారన్నమాట. సితారాలు తగిలించి అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నారన్నమాట. అంటే మేబీ విలాప గీతాలు పాడుతూ ఉన్నారేమో. అప్పుడు వారిని చెరగొన్న వారు అక్కడికి వచ్చి ఏం అడుగుతున్నారంటే, ఒక కీర్తన పాడండి, మీరు చాలా బాగా పాడతారు కదా, ఒక కీర్తన పాడండి, ఒక కీర్తన మాకు వినిపించండి అని అంటే వారు ఏమంటున్నారంటే, ఒక కీర్తన పాడి మన వలన ఉల్లాసము కోరిరి, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమిట్లు పాడుదము. అక్కడ ఒక ప్రశ్న ఉంది, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమిట్లు పాడుదము. వారు పాడటానికి నిరాకరించారు. ఇది మేము చెరలో ఉన్నాం, అన్యుల దేశంలో ఉన్నాం, అన్యుల దేశంలో ఈ చెరలో ఉన్నటువంటి మేము యెహోవా కీర్తనలు ఎలా పాడతాము అని అంటే అప్పుడు వాళ్ళు వారి యొక్క ఈ ఫింగర్స్ ని కట్ చేశారు అని ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ లో మనకు తెలుస్తుంది. అందుకని చెరలో నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎజ్రా అందరినీ లెక్క చూస్తే గాయకులు తర్వాత యాజకులు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమిటి కారణం అంటే చాలా మంది ఈ ఫింగర్స్ కట్ అయిపోయినాయి కాబట్టి ఇక వాళ్ళు మరి దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క వాయించడం కానీ పరిచర్య జరిగించలేరు కాబట్టి వారు అక్కడే ఆగిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మరలా మరి ఎజ్రా లెక్క తీసి
అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి మరలా యాజకులు, తర్వాత యాజక వంశం నుంచి వచ్చినటువంటి గాయకులు వీరందరితో మరలా చెరలో నుంచి బయలుదేరటం మనం చూస్తాము. ఇప్పుడు ఎలా ఉందంటే కరోనా దేశంలో క్రిస్మస్ క్యారల్స్ మనం ఎలా పాడగలం. ఒకవేళ చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఇంకా చెరలో నుంచి రాలేదు కాబట్టి అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడదామని చెప్పేసి అన్నారు. కానీ మనము ఈ సీజన్ లో ఇంకా ఎక్కువగా అడ్వెంట్ విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి. ఇంకా ఎక్కువగా నిరీక్షణ, సంతోషము, ఆ తర్వాత సమాధానము, ప్రేమ, వాటి గురించినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు మరి పాడటానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎక్కడ మరణం వెళ్తా ఉందో అక్కడ జీవం అవసరం, ఎక్కడ గాఢాంధకారం కమ్ముకొని ఉందో అక్కడ అద్భుతమైనటువంటి వెలుగు అవసరం, ఎక్కడ అవమానంతో జనులు కృంగిపోయి ఉన్నారో అక్కడ దేవుని యొక్క గ్లోరీ కనిపించాలి. కాబట్టి ఈ యొక్క వారంలో నేను మన కరోనా సీజన్స్ కి, మనం ఉన్నటువంటి పరిస్థితులకి చాలా చక్కగా సరిపోయినటువంటి అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ అనే అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి, క్రిస్మస్ లో దాగి ఉన్న, ఆయన జన్మ వర్తమానంలో దాగి ఉన్న, ఆయన మరణ వర్తమానాన్ని గురించిన దుఃఖంతో కూడుకున్న, బాధతో కూడుకున్న, అంటే ఆల్ టైమ్ సఫరింగ్ పీపుల్ కి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం క్రిస్మస్ మెసేజ్ లో ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎవరైనా మరి క్రిస్మస్ టైంలో చనిపోతే నాకు చాలా బాధ అనిపించేది. అయ్యో పాపం, ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ వచ్చినప్పుడల్లా వాళ్ళు డెత్ ని జ్ఞాపకం చేసుకుంటారు కదా అని చెప్పేసి. ఈ సంవత్సరం మరి క్రిస్మస్ టైం లేదు, అసలు అడ్వెంట్ సీజనే. ఇయర్ అంతా కూడా 2020 ఇయర్ అంతా కూడా లెంట్ ఇయర్ అయిపోయింది అనమాట. లీప్ ఇయర్ కాదండి, లెంట్ ఇయర్. 2020 ఇయర్ హ్యాస్ బికమ్ ఎ ఇయర్ ఆఫ్ లెంట్. కాబట్టి ఇక అడ్వెంట్ కు లెంట్ కు తేడా లేకుండా అయిపోయింది. కానీ ఇలాంటి సీజన్ లో కూడా, ఇలాంటి అడ్వెంట్ సీజన్ లో కూడా వెన్ యూ లుక్ ఎట్ అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ ఏం కనిపిస్తుందో తెలుసా? క్రాస్ కనిపిస్తుంది. క్రిబ్బుని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రిబ్బులోనే మీకు క్రాసును గురించినటువంటి ఛాయలు ఉన్నాయి. క్రిస్మస్ ఆరాధనల్లోనే మరి సిలువ యొక్క ఛాయలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే షాడోస్ ఆఫ్ క్రాస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే షేడ్స్ ఆఫ్ క్రిస్మస్ లో కనిపిస్తున్నాయి. క్రిస్మస్ యొక్క కాంతులలో, క్రిస్మస్ యొక్క అద్భుతమైనటువంటి కాంతుల్లో మనం లైట్లు పెడతాం కదా, మిరిమిట్లు గొలిపే లైట్లు పెట్టే కాంతులు, మరి ఆ కాంతివంతమైనటువంటి నక్షత్రాలు, ఇవన్నీ కూడా మనం పెడతాం కదా. క్రిస్మస్ యొక్క మిరిమిట్లు గొలిపే కాంతుల్లో కూడా సిలువ యొక్క ఛాయలు, చీకటితో కూడుకున్నటువంటి సిలువ యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని మనం అనేకులను విష్ చేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ చెప్తున్నటువంటి ఆ యొక్క హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ వెనక ఎంతో వేదన ఉంది, దుఃఖం ఉంది, రోదన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, మరి కన్నీళ్లతో పాటు ప్రలాపం కూడా ఉంది. వాటిని ఈ దినం మనం చూడబోతా ఉన్నాము. అందుకని ఈ రోజున మన యొక్క ధ్యాన అంశము ఏమిటంటే ద అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ లోని మరొక కోణము. చాలా సార్లు క్రిస్మస్ అనగానే మనం క్యారల్స్ అను, క్యాండిల్స్ అను, కేక్స్ అను, లేకపోతే మంచి మంచి అద్భుతమైనటువంటి రంగురంగుల లైట్లను, లేకపోతే ఫెలోషిప్ అను, లేకపోతే స్నేహితుల్ని ఇంటికి పిలవటం, భోజనాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాము. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటానికి చాలా మంది వెల చెల్లించాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటానికి, లోకంలోకి వచ్చినటువంటి ఆయన మరి తన పరిచర్య కొనసాగించి ముగించడం కోసం చాలా మంది చాలా వెల చెల్లించవలసి వచ్చింది. ఆ వెల ఏమిటో ఈ దినం మనం చూడబోతున్నాం. నిజానికి యేసుక్రీస్తు వారి జన్మను గురించినటువంటి వర్తమానంలోనే మరణాన్ని గురించినటువంటి వర్తమానం ఉన్నప్పటికీ మనము పండగ హడావిడిలో పడిపోయి దాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు. అంటే మన పండగ సంతోషం కావచ్చు, మరి పండగలో మనకున్నటువంటి సౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ నాట్ పెయిడ్ అటెన్షన్ టు ద క్రాస్, ద షాడోస్ ఆఫ్ క్రాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆల్రెడీ ఇన్ ద క్రిప్. ఆయన జన్మను గురించినటువంటి వర్తమానంలోనే ఆయన మరణాన్ని గురించినటువంటి వర్తమానం కూడా మరి డీకోడింగ్ అంటాం మనం, కోడ్ చేసి దేవుడు పెట్టారు అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. ఆయన జన్మ తర్వాత అనేక సందర్భాల్లో రాబోతున్నటువంటి ఆయన మరణాన్ని గుర్తు చేయబోయే అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ కి సంబంధించినటువంటి విషయాలు దేవుడు మన కోసము దాచి ఉంచారు. వాటిని ఇది మనం చూడబోతా ఉన్నాం. మీకు పోస్టర్ లో ఇక్కడ భాగం కనిపిస్తా ఉంది. ఇన్నోసెంట్స్, లిటిల్ ఇన్నోసెంట్స్, చిన్ని చిన్ని బిడ్డలు బుడి బుడి అడుగులు వేసుకుంటా మరి తల్లి తండ్రి దగ్గర ఉంటూ చిన్ని చిన్ని మాటలు చెప్తూ ఉన్నటువంటి వారు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరూ కూడా
మరి చనిపోవటం జరిగింది. చనిపోవటం కాదు, వారు వధ చేయబట్టడం జరిగింది. క్రిస్మస్ లో వ్యధ ఉంది, క్రిస్మస్ లో వధ ఉంది, క్రిస్మస్ లో అంగలార్పు ఉంది, క్రిస్మస్ లో కన్నీరు ఉంది, క్రిస్మస్ లో వేదన ఉంది. సో ద అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ లో ఈ రోజున మనం క్రిస్మస్ లో ఉన్న మరణం, క్రిస్మస్ లో ఉన్న వేదన, క్రిస్మస్ లో ఉన్న కన్నీళ్లు, క్రిస్మస్ లో ఉన్నటువంటి అంగలార్పు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లో తన యొక్క ప్రియులను కోల్పోయినటువంటి అనేక మంది దుఃఖిస్తూ ఉండగా, రోధిస్తూ ఉండగా, మరి బాధ పడుతూ ఉండగా, పోయిన క్రిస్మస్ కి చక్కగా మేము కుటుంబంగా కలిసి దేవుని ఆరాధించాము, ఈ క్రిస్మస్ కి మేము కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం కోసం మరి మాలో ఒకరు లేరు అన్నటువంటి వేదన పొందుతున్నటువంటి కుటుంబాలు ఈ దినాల్లో మరి మధ్యన ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ అనేది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. క్రిస్మస్ లో ఉన్నటువంటి ఈ యొక్క కోణం, మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులను మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవటానికి, మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రజలకు ఆదరణకరంగా ఈ యొక్క మన బైబిల్ స్టడీ ఉంటది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. పోయిన వారం మనం జ్ఞానుల నుంచి జ్ఞానాన్ని స్వీకరించి నక్షత్రం నుంచి వెలుగును పొందుదాం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, వెతుక్కుంటూ వచ్చారు, ఆరాధించాలని వచ్చారు, మరి ప్రభువును ఆరాధించారు. వారి నుంచి మనం జ్ఞానాన్ని వెలుగును పొందుకుందామని చెప్పేసి మనం అనుకున్నాం కదా. వచ్చినటువంటి ఈ జ్ఞానులు మరి తూర్పు దిక్కున పుట్టినటువంటి చొక్క జనరల్ రెవల్యూషన్, దేవుని యొక్క సాధారణ ప్రత్యక్షతను చూశారు. ఆ ప్రత్యక్షతను చూసి అర్థం చేసుకొని బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు యెరూషలేములో హేరోదు యొక్క సమక్షంలో లేఖనాలను తీసుకొచ్చి శాస్త్రులు పరిసయ్యులు చదివి వినిపించడం వలన స్పెషల్ రెవల్యూషన్ అయినటువంటి లేఖనాల దగ్గరకు వచ్చారు. దానిని ఆధారం చేసుకొని బెత్లెహేములోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క అంతిమ ప్రత్యక్షత, అల్టిమేట్ రివల్యూషన్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూశారు. ఆయన కన్నులారా చూసి తిరిగి వెళుతున్నటువంటి టైంలో డైరెక్ట్ రెవల్యూషన్ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా వారు పొందుకుని స్వప్నమందు వేరొక మార్గమున తిరిగి వెళ్ళారు. ఇక దానితో మనం పోయిన వారం ముగిసింది. ఇక ఆ తర్వాత నుంచి ఈవేళ మనం చూడబోతున్నటువంటి భాగం మొదలవబోతా ఉంది. ఈ జ్ఞానులంతా వచ్చి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం ఆయనకు కానుకలుగా అర్పిస్తూ ఆయన ఎదుట మోకరించినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ద వరల్డ్స్ విజ్డమ్ బౌస్ డౌన్ టు ద బేబీ ఇన్ బెత్లెహేమ్. బెత్లెహేములో పశువుల పాకలో జన్మించినటువంటి ఆ పసిబాలుని ఎదుట ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కూడా ప్రాణమిల్లింది. ఎందుకంటే ఆయన జ్ఞానం అమితమైనది కాబట్టి. భూమి ఆకాశాలను సృజించినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలం దేవుడు భూమి మీదకు దిగి వచ్చి ఆయన మరి పశువుల పాకలో తన యొక్క దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకొని మానవ జాతి చరిత్రలోనికి వచ్చినప్పుడు ద వరల్డ్ అంటే ఎంటైర్ వరల్డ్, ద విజ్డమ్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ బౌడ్ డౌన్ టు హిమ్. వారు తిరిగి వెళ్ళారు, వారు వెళ్ళిన తర్వాత అని ప్రారంభమవుతుంది. సో ఈ దినం మన యొక్క భాగంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. ఈ 13 నుంచి 17 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ వచనాలతో పాటు కొన్ని సపోర్టింగ్ వచనాలు కూడా మనం చూస్తాము. మన ముందు ఉన్నటువంటి ఆ ప్రశ్నల ఆధారంగా మరి గ్రూప్ బైబిల్ స్టడీలో మనం క్రిస్మస్ యొక్క మరొక కోణాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ వాక్య లోతుల్లోనికి వెళ్ళి ఆ సత్యాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు కోమల గారు చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి
బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకాయుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రభు, శ్రేష్టమైన నీ వాక్యం దైవావేశం వలన, దైవ ప్రేరణ వలన ఉనికిలోనికి వచ్చినటువంటి మీ వాక్యం, మీ దైవ ప్రేరణ వలన, దైవ శక్తి వలన, దైవ ఆత్మ నడిపింపు నింపుదల వలన తప్ప మేము అర్థం చేసుకోలేము. మా ప్రభు, మా కోసం మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాలు మా హృదయాంతరంగాల్లోనికి చొచ్చుకొని పోయే విధంగా, మా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ప్రాణాత్మలను, మూలుగును, కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు మా హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, సరైనటువంటి విధానంలో నిన్ను ఆరాధించడానికి ఈ అడ్వెంట్ సీజన్ లో మమ్మల్ని సిద్ధపరచడానికి సహాయం చేయమని, ఈ అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ ను మా ప్రభ మేము తండ్రి స్టడీ చేస్తూ ఉండగా, ప్రపంచంలో ఈ దినాన మా ప్రభ మరి ఎంతో మంది దుఃఖంలో, వేదనలో, వ్యధలో, బాధలో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రభ వారి పెయిన్ ను మేము ఐడెంటిఫై చేసుకుంటూ, దేవా మా ప్రభ నీ వాక్య సత్యాలను మేము గ్రహించి మరి నిజమైనటువంటి ఆరాధకులుగా, అనేకుల కోసం ప్రార్థించే మా ప్రభ విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అడ్వెంట్ సీజన్ గురించి మనం మొదలు పెట్టాం కదండి. అడ్వెంట్ సీజన్ లో 4 వారాలు. మొట్టమొదటి వారం నిరీక్షణ, 2వ వారం సంతోషం, 3వ వారం ప్రేమ, 4వ వారం సమాధానం, పీస్. హోప్, జాయ్, లవ్, పీస్. ఇవన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకునే అద్భుతమైనటువంటి విషయాలు. కానీ మనం చదివినటువంటి భాగాన్ని గనక చూస్తే ఇక్కడ రెడ్ లెటర్ లో నేను హైలైట్ చేసి కొన్ని మాటలు మీ ముందు ఉంచాను. అంగలార్పు, ఏడ్పు, మహారోదన, మరలా ఏడ్పు, ఓదార్పు పొందనల్లకపోవటము, ఇంకా అంతకంటే ముందు వధ, బహు ఆగ్రహము తెచ్చుకొని మగ పిల్లలందరినీ వధించెను అని ఉంటది అన్నమాట. వధ. క్రిస్మస్ లో వధ ఉంది, క్రిస్మస్ లో వ్యధ ఉంది, క్రిస్మస్ లో బాధ ఉంది, క్రిస్మస్ లో కన్నీళ్లు ఉన్నాయి, క్రిస్మస్ లో అవమానం ఉంది, క్రిస్మస్ లో అంగలార్పు ఉంది, క్రిస్మస్ లో ఓదార్పు పొందకుండా భయంకరంగా మరి కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ లో వీటిని మనం హైలైట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరిగినాయి, ఇవన్నీ దేన్ని పాయింట్అవుట్ చేస్తా ఉన్నాయి, ఎందుకు జరిగినాయి? మరి ఈ యొక్క అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ లో క్రిస్మస్ యొక్క అనౌన్స్మెంట్ మరి గబ్రియేలు దేవదూత ద్వారా యోసేపుకు ఇవ్వబడిన దగ్గర నుంచి మరియకు ఇవ్వబడినటువంటి వర్తమానంలో, మన జకరియాకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతలో, మరి సుమియోను చెప్పినటువంటి మాటల్లో, గొర్రెల కాపర్ల యొక్క మెసేజ్ లో, జ్ఞానులు అర్పించినటువంటి అర్పణల్లో, ఆ తర్వాత మరి బెత్లెహేములో ఉన్నటువంటి చిన్న పిల్లలు మరి వధకు గురైనప్పుడు, ఇక్కడ అన్ని చోట్ల కూడా సిలువ యొక్క ఛాయలు, షాడోస్ ఆఫ్ క్రాస్ మనకు కనిపిస్తాయి. మరి క్రిస్మస్ యొక్క లైట్స్ లోనే, క్రిస్మస్ యొక్క సంబరాల్లోనే మరి సిలువను గురించినటువంటి దుఃఖకరమైన, సిలువను గురించినటువంటి వేదనకరమైనటువంటి షాడోస్ ఆఫ్ క్రాస్, యునో in the celebration of Christmas itself, we can see shadows of cross. వాటిని ఇది నాన్న మనం చూడాలి. వాటి ద్వారా దేవుడు మనకేమి కమ్యూనికేట్ చేస్తా ఉన్నారు. ఒకవైపున క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను సంతోషంతో, ఆనందంతో మనం అనుభవిస్తూనే, క్రిస్మస్ యొక్క సంతోషం వెనక ఉన్నటువంటి నిజమైనటువంటి మరి క్రీస్తు యేసు యొక్క వధ, క్రీస్తు యేసు చనిపోవటం, ఆయన యొక్క మరణం, వీటిని మనం హైలైట్ చేసి లోకానికి ప్రకటించాలి, మరి సువార్తను ప్రకటించాలి అనేది దేవుని యొక్క సంకల్పం అని చెప్పేసి దేవుని వాక్కుల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మొట్టమొదటి ప్రశ్న స్టార్టర్ గా అందరూ కొంచెం ఆలోచించి మీ యొక్క ఇంటలెక్చువల్ మజిల్ ని కొంచెం స్ట్రెచ్ చేసి, మీ యొక్క థింకింగ్ కి కొంచెం పదును పెట్టి, మనం ఫస్ట్ క్వశ్చన్ లాంచింగ్ ప్యాడ్ లాగా నేను పెట్టాను. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ చేయటమే కాదు, చాలా డీప్ గా మనం దీని మీద రిఫ్లెక్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంకా కొద్ది రోజుల్లో మనం 2020ని క్లోజ్ చేయబోతా ఉన్నాం. ఇయర్ చాలా జరిగింది అందరి జీవితాల్లో కూడా. టూ మచ్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అన్నమాట.
We are going to reflect upon our times. We are going to reflect upon our life. We are going to reflect upon church at large, and we are also going to reflect upon what has happened and what's happening right now in our world అన్నమాట. మరి 2020 క్రిస్మస్ ని మిగిలిన సంవత్సరాల క్రిస్మస్ కంటే ఎలా భిన్నంగా ఉంది కొంచెం ఆలోచిద్దాం. అంటే ముందు సంవత్సరాల్లో UECF లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేశారు, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది? అడ్వెంట్ సీజన్ లో మనం సెలబ్రేట్ చేసుకునే నిరీక్షణ, శాంతి, ప్రేమ, సంతోషం, ఇంతకుముందు మనం హైలైట్ చేశాం కదా, హోప్, పీస్, లవ్, జాయ్ అనే ఈ విషయాలు ఈ కాలానికి ఏ రీతిగా సరిపోతాయి? అంటే మనం ఉన్నటువంటి ఈ టైమ్స్ లో ఈ అడ్వెంట్ ఫ్రూట్స్ అయినటువంటి అడ్వెంట్ సీజన్ లో మనం చాలా ఎక్కువగా ఆలోచించే, మాట్లాడే, ప్రసంగించే ఈ విషయాలు మరి ఏ విధంగా మన టైమ్స్ కి రెలవెంట్ గా ఉంటాయి, అది మనం కొంచెం ఆలోచిద్దాం. మొట్టమొదటి ప్రశ్న విన్నారు కదా, క్రిస్మస్ 2020 మిగిలిన సంవత్సరాల కంటే ఎలా భిన్నంగా ఉంది? ఈ సీజన్ లో మనం సెలబ్రేట్ చేసే ఈ విషయాలు ఏ రీతిగా మన టైమ్స్ కి రెలవెంట్ గా ఉన్నాయి? స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేశాను, మీరు మరి అన్మ్యూట్ చేసుకొని ఒకవేళ వీడియో కూడా ఆన్ చేసుకొని సమాధానం చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం బోసిపోయినట్టుంటది అక్క. చాలా చాలా చర్చెస్ అన్ని బోసిపోయి ఉంటాయి. కొద్ది మందితోటే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. మోస్ట్లీ వర్చువల్ మీటింగ్స్ నడుస్తా ఉన్నాయి. అవును. యా, సో అంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు హగ్గింగ్లు చేసుకుంటా, సెలబ్రేషన్స్ చేసుకుంటా, క్యారల్స్ పాడుకుంటా, ఇంటింటికి విజిట్ చేసుకుంటా, అదంతా పోయిందాక ఈ సంవత్సరం లేదు. వెరీ డిఫరెంట్ క్రిస్మస్. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్క మా దగ్గర. అవును అవును, బాగా ఎంజాయ్ చేస్తారు క్రిస్మస్ టైమ్స్ లో, క్యారల్స్ రౌండ్స్ లో. అవును. ఈ సంవత్సరం పాపం కష్టమే అయిపోయింది. ఇంకా ఇన్ వాట్ వే 2020 క్రిస్మస్ ఈస్ డిఫరెంట్ దాన్ అదర్ అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ క్రిస్మస్? ప్లీజ్, మీరు నోటీస్ చేసినవి కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీరు మిస్ అవుతూ ఉన్నాయి కానీ. నా పేరు సురేష్ అండి, TCCNY న్యూయార్క్ నుంచి. ఎస్ బ్రదర్, చెప్పండి ప్లీజ్. అంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటేమో అన్న చెప్పినట్లు ఆ విధంగా, రెండోది వచ్చేసి ఒక డాక్టర్ ఈ మధ్య కోవిడ్ పేషెంట్ కి సేవ చేస్తూ ఇచ్చిన టెస్ట్ మనీ ఏంటంటే, నిజమైన దేవుడు ఉంటే మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడు, అలాంటి దేవుడు నన్ను కోవిడ్ నుంచి రక్షించగలడు అని చెప్పి అక్కడ పేషెంట్ కు సేవ చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు చర్చకు వచ్చే వాళ్ళు నిజమైన దేవుడు నన్ను రక్షించగలడు, దాని ద్వారా నాకు కోవిడ్ రాదు అనుకునే వాళ్ళు మాక్సిమం చర్చకు వచ్చి దేవుని ఆరాధిస్తారు. రెండు, హెల్త్ పరంగా కానీ కొంచెం ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆగి ఇంట్లో నుంచి దేవుని స్తుతిస్తారని నేను భావిస్తున్నాను. ఓకే. మనం ఈ లాస్ట్ మనం 15-20 years చూసుకుంటే ఎవ్రీ క్రిస్మస్ కి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారట. కాకపోతే ఇయర్ ఎలా ఉందంటే మనకి మన వాక్యం చూసుకున్నప్పుడు రామోలంగల వినబండి అంటే అప్పుడు దినాలు చాలా మందిని చనిపోయినట్టు అక్కడ వాక్యం సెలవిస్తుంది. అలానే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా అక్కడ పిల్లలందరినీ చంపినట్టు చూస్తున్నాం అక్కడ. అలానే మరి 2020 కూడా మనకి కోవిడ్ వల్ల ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది వాళ్ళ ప్రియులను కోల్పోయారు. సో అట్లాంటి దుఃఖ దినములు ఇప్పుడు కూడా అంటే కొన్ని ఫ్యామిలీస్ లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సిస్టర్, దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హావ్ టు షో దెమ్ ద హోప్ డిఫికల్ట్ టైమ్స్ లో. అవునండి. ఆల్ దీస్ థింగ్స్ వర్క్, పీస్, hope, love and joy and everything. But talking about the hope, it is very important. People lost their hope. Yes, Andy. Wonderful. When I'm thinking about this, a man called Templeton started ministry with Billy Graham. And he led some people to Christ too. But he was hit by Alzheimer's. And he questioned God, why did he do this to me? And there is no God. He became an atheist, agnostic like. So he lost his hope.
because of that. So people are very lonely, feeling alone, and actually Jesus is our friend. I mean, what a friend we have in Jesus. That is the hope. Then we should talk to the people about showing that there's only hope, in this world, and in eternally also we have, yes, auntie. there's hope that will be there. Yeah. True, very true. అక్క ఇంకో సైడ్ నుంచి చూస్తే ఈ లాక్డౌన్ లో సిఎఫ్ అని చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ లాక్డౌన్ లో 25 million పీపుల్ రీచ్డ్ అవుట్ 25 million పీపుల్ రీచ్ అవుట్ అయ్యారట. అంటే ఇన్ ద కరోనా సీజన్ వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే దీనిలో చాలా కంట్రీస్ లో చాలా మంది పిల్లల్ని రీచ్ అవుట్ అవడం, అలా ప్రభుని నమ్ముకోవడం కూడా ఇంకో సైడ్ ఆఫ్ టాక్. యా, డెఫినెట్ గా. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? అంటే ఇది ఒక విధమైనట్టు ఆలోచిస్తే అంత సంతోషకరమైనది కాదు, బాధాకరమైనది కాదు, రెండు కలిసి ఉన్నది. రెండు కలిసి ఉన్నాయి. ఓకే. ఎందుకంటే కొన్ని కుటుంబాలలో క్లారెన్స్ మాట్లాడుతున్నా సిస్టర్. ఎస్ బ్రదర్. హలో. ఎస్ అండి, ఎస్ చెప్పండి బ్రదర్. రెండు కలిసి ఉన్నది. రెండు కలిసి. క్లారెన్స్ గారు చెప్తారా? క్లారెన్స్ మాట్లాడుతున్నా సిస్టర్. ఎస్ బ్రదర్. హలో. ఎస్ అండి, ఎస్ చెప్పండి బ్రదర్. నాకు ఒక విషయం అనిపిస్తుంది శాంత గారు, చెప్పండి. చాలా రోజులు ఏంటంటే కోవిడ్ సీజన్, కోవిడ్ లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ చేసుకోవడము, సిమ్టమాటిక్ స్ప్రెడింగ్, ఇవన్నీ చూస్తూ ఉంటే మనము మాస్క్ వేసుకుంటే మనకి కాదు ప్రొటెక్షన్, ఇంకా పక్కన వాళ్ళకి ప్రొటెక్షన్ కదా. అంటే మనము మన పొరుగు వాళ్ళని ప్రేమించడం మర్చిపోయాము, దేవుడు నేర్పిస్తున్నాడు అనిపిస్తుంది. మనం 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 చేస్తాన్ని బట్టి ఇతరులకి లాభం. అంటే అవునండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్. బేసిక్ గా నేను ఆలోచించేదంటే ఇట్స్ ఏ పీపుల్ బ్లెస్సింగ్ సిస్టర్. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మాకు ఒకటి వచ్చి వర్చువల్ గా మీట్ అవుతున్నారు, జూమ్. రెండోది యూట్యూబ్ లైవ్ కూడా చేస్తున్నాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇన్ అవర్, and we are meeting in person church also. So God opened different ways for people. Blessing in other way. Thank you. Yeah, thank you for all your sharing. Definitely గా 2020 అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ ఇయర్. అంటే ఈ కోవిడ్ దాటి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా వరల్డ్ ఈజ్ గోయింగ్ టు రిమెంబర్ దిస్ ఇయర్, చాలా సిగ్నిఫికెంట్ గా మనం గుర్తుపెట్టుకుంటాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కోవిడ్ కి ముందు మనం ఎట్లా ఉన్నాము, ప్రపంచం ఎట్లా ఉందా అనేది ఒకసారి నేను ఆలోచిస్తే నాకు అనిపించింది, చాలా బిజీగా ఉండి మనం చర్చిలో ఉండి కూడా మాటికి సెల్ ఫోన్ చూసుకోవటం, మెసేజెస్ కి రెస్పాన్స్ ఇవ్వటం, లేకపోతే ఫోన్లు వస్తే మరి బయటికి వెళ్ళి మాట్లాడటం. నేను ఇక్కడైతే ఇండియాలో చాలా సార్లు అవి చూసి చాలా బాధ చెందాను అనమాట. నేను అనుకుంటా ఉన్నాను, మనం సైలెంట్ లో పెట్టో దేవుణ్ణి, లేకపోతే మ్యూట్ లో పెట్టో, లేకపోతే ఏమంటాము ఫ్లైట్ మోడ్ లో పెడితే అసలు దేవుని దగ్గర నుంచి మెసేజెస్ కూడా రావు కదా. రకరకాలైనటువంటి విధానాల్లో మనం ఉంటా వచ్చాము. నాది ఒకటి సెల్ ఫోన్ పారబుల్, సెల్ ఫోన్ థియాలజీ ఉందా, నెక్స్ట్ చెప్తాను మళ్ళీ దాని మీద. దేవుడు, నేను అనుకున్నాను ఓకే ఎనీవే యు ఆర్ ఆల్ వెరీ బిజీ, కాబట్టి మిమ్మల్ని నేను కూడా ఆన్లైన్ లోనే కలుస్తాను రండి అని చెప్పేసి దేవుడు ఆహ్వానించారా. యెషయా గ్రంథంలో రండి మన వివాదము తెలుసుకుందాం అని చెప్పేసి దేవుడు మాట్లాడారు కదా అనిపించింది.
But whatever it is, the world is going through some very hopeless and also very helpless situation. 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత నిర్గమనాన్ని తీసుకొచ్చిన దేవుడు, 75 సంవత్సరాల చెర తర్వాత బానిసత్వాన్ని అంతమొందించిన దేవుడు, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత కుమారుణ్ణి లోకంలోనికి పంపించినటువంటి దేవుడు, ఈ కరోనా కాలాన్ని కూడా మరొక న్యూ బిగినింగ్ కి దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా చాలా మంది మరి మిసియాలజిస్టులు, థియోలాజియన్స్ అందరూ కూడా 7 ఏరియాస్ లో చాలా మేజర్ చేంజెస్ రాబోతా ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ వి ఆల్ షుడ్ బి రెడీ అని చెప్పేసి వార్న్ చేయటం జరుగుతూ ఉంది. సో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మనము ఉన్నటువంటి లోకము, మనం ఇప్పుడున్నటువంటి లోకానికి మనం చాలా తేడాలు మనం గమనించవచ్చు, ఉన్నాయి, ఇంకా ఉండబోతా ఉన్నాయి. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దిస్ ఒక గొప్ప సంతోషం ఏంటంటే, ఎస్, వర్చువల్లీ వీఆర్ ఏబుల్ టు మీట్, వీఆర్ ఏబుల్ టు వర్షిప్ ద లార్డ్ అండ్ వీఆర్ స్టిల్ ఏబుల్ టు కంటిన్యూ అవర్ మినిస్ట్రీ. ఒక విధానంలో ఇది బ్లెస్సింగ్ గా ఉంది, బట్ ఇంకొక విధానంలో చూస్తే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ డిఫరెంట్ వరల్డ్. ఇది ఒక పెద్ద మెగా సైన్ దేవుడు ఇవ్వటం ద్వారా గాడ్ ఈస్ కమ్యూనికేటింగ్ సంథింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సీజన్ లో మరి హైదరాబాద్ లో ఎలా ఉండేదంటే అన్ని చర్చెస్, అన్ని అంటే ఫంక్షన్ హాల్స్ ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే క్రిస్టియన్ మ్యారేజెస్ అన్ని కూడా డిసెంబర్ లోనే జరుగుతాయి కదా. ఈ రోజున మరి అవి కాదు ఉంది, ఎక్కువ ఎక్కడుందంటే ట్రాఫిక్ సమాధుల దొడ్లో ఉంది, చాలా బరియల్స్ అన్నమాట, మెమోరియల్స్. These are all communicating something to us very differently and very important గా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు దాని గురించి ఆలోచించవచ్చు. రెండో ప్రశ్నలోనికి మనం వెళదాము. ఏమిటి రెండో ప్రశ్న అంటే, మొట్టమొదటి క్రిస్మస్ దినాల్లో మనం సాధారణంగా ప్రస్తావించినటువంటి నిరీక్షణ, శాంతి, ప్రేమ, సంతోషం ఈ దినాల్లో ఇంకా చాలా అవసరం అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, దాన్ని ఇంకా ఎక్కువగా మనం ప్రకటించాలని. అదే కాకుండా దానికి భిన్నమైనటువంటి విధానంలో కూడా ఇంకా కొన్ని విషయాల గురించినటువంటి ప్రస్తావన ఉంది అని చెప్పేసి మనం చూసాము. వాటినే ఇక్కడ ఉన్నటువంటి మరి హైలైట్ చేసినటువంటి ఈ వచనంలో మనం చూసాం. అంగలార్పు, ఏడ్పు, మహారోదన, తర్వాత ఓదార్పు పొందనల్లకోట, అంతకంటే ముందున్నటువంటి వధ, ఈ విషయాలన్నీ కూడా మనం చూసాము. క్రిస్మస్ అయిపోయిన వెంటనే మరి జ్ఞానులు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించిన వెంటనే ఫస్ట్ ట్రూ వర్షిప్ క్రిస్మస్ లో మరి చక్కని ఆరాధన జరిగిన వెంటనే ఏమి ప్రారంభమైందంటే ఒక వధ లేదా ఒక పర్సిక్యూషన్ ప్రారంభమైంది. మనం ఆది కాండంలో మరి హేబెలు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ట్రూ వర్షిప్ జరిగిందో మొట్టమొదటి కుటుంబంలో, అక్కడ వెంటనే ఏం మొదలైందంటే పర్సిక్యూషన్ మొదలైంది అని చెప్పేసి అనుకున్నాం. సర్ప సంతానం, స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరంలో కయీను ఏ రీతిగా తన తమ్ముడైనటువంటి హేబెల్ను చంపాడో మనం చూసామన్నమాట. రక్షణ చరిత్ర యొక్క సారాంశం ఏమిటి అంటే, సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య వైరం. మరలా నేను రిపీట్ చేస్తున్నాను, ద ఎసెన్స్ ఆఫ్ సాల్వేషన్ హిస్టరీ. రక్షణ చరిత్ర యొక్క సారాంశం ఏమిటి అంటే, సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం. ఈ సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య వైరం పాప ప్రవేశం తర్వాత ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. దేవుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొట్టమొదటి కుటుంబంలో ప్రారంభమైంది. ఇక అల్టిమేట్ గా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించే సమయం ఆసన్నమైనప్పటికీ అది చాలా పరాకాష్ఠకు చేరింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క పాత నిబంధన చరిత్రలో అనేక సందర్భాల్లో యూ కెన్ సీ వెరీ క్లియర్లీ ద ఎనిమిటీ, ద వార్ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ఆల్సో సీడ్ ఆఫ్ ద సర్పెంట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ సమయానికల్లా చాలా ఎక్కువగా దాన్ని మనం చూస్తాం అన్నమాట. సో ఈ సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరంలో, జరుగుతూ ఉన్నటువంటి యుద్ధంలో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది సమిధులైపోయిన వాళ్ళు ఉన్నాడు. ముందు మరి ఆ యొక్క అమాయకుడైనటువంటి మరి విశ్వాసంతో ఉన్నటువంటి హేబెలు మరి మొట్టమొదటి హతసాక్షిగా అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత చనిపోయినటువంటి చిన్న పిల్లలు ఉన్నారే, నేనంటాను వాళ్ళు మొట్టమొదట న్యూ టెస్టిమెంట్ లో హతసాక్షులు. మనం చాలా సార్లు న్యూ టెస్టిమెంట్ లో మొట్టమొదటి హతసాక్షి జాన్ ద బాప్టిస్ట్ అనుకుంటాం. ఆ తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే చర్చ్ కాంటెక్స్ట్ తీసుకుంటే స్టీఫెన్ మొట్టమొదటి హతసాక్షి అనుకుంటాం.
వీరిద్దరి కంటే ముందు మొట్టమొదటి హతసాక్షులు ఎవరో తెలుసా? ఈ లిటిల్ ఇన్నోసెంట్స్, బుడ్డి చిన్ని బిడ్డలు అన్నమాట. వీళ్ళని ఏమనాలంటే చిన్ని హతసాక్షులు అనాలి. వాళ్ళు ఎందుకు చనిపోయారంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు కాబట్టి వాళ్ళు మరణించడం జరిగిందన్నమాట. అలా మనం మొట్టమొదటి క్రిస్మస్ స్టోరీలోనే సిలువను గురించినటువంటి ఛాయలు, హతసాక్ష్యము, శ్రమలు ఇవన్నీ కూడా మనం చూస్తాము. మనం చదివినటువంటి యొక్క భాగంలో ఈ 3వ ప్రశ్నని మనం చాలా నిశ్చితంగా మనం పరిశీలన చేస్తాము. ఏంటి ఆ 3వ ప్రశ్న అంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి 3వ ప్రశ్న ఏంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్. అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క మరో కోణం అంటే ఏంటి, దానిలో మనం గమనించే విషయాలు ఏంటి. ఈ చిన్న బిడ్డల వదన కూడా మనం చాలా ఎట్లెంత మనం పరిశీలన చేస్తాం. దానికంటే ముందు ఇంకా మనం గనక క్రిస్మస్ స్టోరీని జాగ్రత్తగా గమనిస్తే మనకి సిలువ ఛాయలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఏదైనా ఒక విషయాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తేనే దానిలో దాగి ఉన్నటువంటి కోణాలు కానీ విషయాలు కానీ మనకు అర్థమవుతాయి. వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్, ఆ క్రిస్మస్ లో ఉన్నటువంటి మరో కోణం అంటే ఏంటి, దానిలో మనం గమనించే విషయాలు ఏంటి. దీన్నే ఒక సింపుల్ ప్రశ్నగా గనక మనం వేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించినటువంటి వర్తమానంలోనే ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి వర్తమానం కూడా దాగి ఉంది. ఇన్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, the message of Good Friday or the message of Easter also is ఏమనాలి embedded. క్రిస్మస్ గురించినటువంటి వర్తమానంలోనే ఈస్టర్ గురించిన వర్తమానం, ఆయన మరణాన్ని గురించినటువంటి వర్తమానం కూడా చాలా నిగూఢంగా దాగి ఉంది. మరి ఆయన మరణం అంటే క్రాసే కదా, అందుకోసమనే షాడోస్ ఆఫ్ క్రాస్ అంటున్నాను అనమాట. మిరుమిట్లు గొలిపే క్రిస్మస్ కాంతుల్లోనే మరి చీకటితో కూడుకున్నటువంటి సిలువ ఛాయలు, సిలువ నీడలు కూడా మనకు కనిపిస్తాయి. ఆయన మరణాన్ని గురించినటువంటి ముందు సూచనలు ఎక్కడైనా ఉన్నాయా ఒకసారి మనం గమనిద్దాం. ఆయన దగ్గర అంటే ఈ యొక్క చిన్న పిల్లల వధ చివరద్దాము, దానికంటే ముందు ఇంకా చాలా చోట్ల మనం గనక గమనిస్తే షాడోస్ ఆఫ్ క్రాస్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆది కాండంలో ఎలా కనిపిస్తాయో అలాగే మరి ఇక్కడ సువార్తల్లో కూడా క్రిస్మస్ టైంలో కూడా దేవుడు తన కుమారుని యొక్క మరణాన్ని గురించినటువంటి వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా మనకి ప్యాక్ చేసి పంపించారు, కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నమాట. ఓకే, రైట్. నౌ ద క్వశ్చన్ ఈస్ ఓపెన్ టు ద ఫ్లోర్. హౌ డు యూ సీ ఆర్ వేర్ డు యూ సీ ద షాడోస్ ఆఫ్ క్రాస్ ఇన్ ద మెసేజెస్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ లో మెసేజెస్ ఎవరు ఇచ్చారండి? జ్ఞానులు వచ్చారు, గొల్లలు మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అంటే వాళ్ళకి తెలియపరచబడింది ఇచ్చారు. సుమియోను మాట్లాడాడు, అన్న వచ్చి ఆరాధించింది, ఆ తర్వాత ఎలిజబెత్ ఆరాధించింది, ఆ తర్వాత జకరియా ఆరాధించాడు. ఇలా మనం క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందరినీ కనుక మనం చూస్తే డెఫినెట్ గా వారు మాట్లాడిన మాటల్లో కానీ, వారు ఇచ్చినటువంటి వర్తమానాల్లో కానీ, వారు చేసినటువంటి ఆరాధనలో కానీ మనకి తప్పనిసరిగా సిలువను గురించినటువంటి ఛాయలు కనిపిస్తాయి. అవి మనం గమనించాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ మనకి కనిపిస్తాయి? మనం చదివినటువంటి భాగంలో శిశువు 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 అనే మాట చాలా సార్లు వస్తుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టినని చెప్పేసి మనం యెషయా గ్రంథం 9లో చూస్తాం కదా. ఆ శిశువును గురించినటువంటి ఒక వర్తమానం పరలోకం నుంచి దూతలు తీసుకొచ్చినప్పుడు కొమల గారు లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతారా? లూకా 2, 11, 12. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని చూచెదరని వారితో చెప్పెను. చాలండి. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఆనవాలు. ఈయన రక్షకుడు, బెత్లెహేంలో పుట్టినటువంటి ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు అనటానికి ఇదే ఆనవాలు. ఏమిటి సైన్ అంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దీన్నే మనం క్రిబ్ అన్నాం. ఈ క్రిబ్లో క్రాస్ కనిపిస్తుందా? క్రాస్ కనిపించాలి.
ఈ క్రిబ్ లో క్రాస్ యొక్క మరి షాడో కూడా కనిపించాలి. మన ఫ్లైయర్ లో కూడా క్రిబ్ ఉంది, మీరు గమనిస్తే ఆ క్రిబ్ లో వెనక చక్కని షాడో ఆఫ్ క్రాస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ వర్తమానంలో ఉన్నటువంటి సిలువ వర్తమానం ఏంటి? దానికి ఇదే మీకు ఆనవాలు, రక్షకుని గురించినటువంటి ఆనవాలు ఏమిటంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఎవరికైనా ఆనవాలు అర్థమైందా? ఏమైనా క్లూ దొరికిందా? ఆయన సిలువలో వేలాడేటప్పుడు ఇదే మాదిరిగా ఉన్నారండి. వండర్ఫుల్ అండి, చాలా బాగా చెప్పారు కోమల గారు. సిలువలో ఆయన వేలాడేటప్పుడు ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారండి చెప్తారా కొంచెం ఇంకా? అంటే బట్టలన్నీ తీసేసినారు, గుడ్డ మాత్రం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా క్లోజ్ గా వచ్చారు, చాలా చాలా కనెక్షన్ మీరు చాలా ఫాస్ట్ గా చేశారు. దట్స్ వండర్ఫుల్ అండి. యా, ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా? అంటే క్రిబ్ కంటే ముందు దెర్ ఇస్ ఏ ప్రొఫెసీ, అదే సిమియోన్ చెప్తాడు. అవునండి, అంటే పుట్టిన వెంటనే క్రిబ్ లో పెట్టారు కదా, అందుకోసమని. దినాలు సున్నతి అయిపోయిన తర్వాత అప్పుడు 40వ దినాలు కదండి యెరూషలేం దేవాలయానికి తీసుకొచ్చింది. అది పుట్టినప్పుడు గొల్లలు వచ్చి పరలోకం నుంచి వచ్చినటువంటి వర్తమానం. ఎందుకంటే ఈ SMS భూమి మీద నుంచి వచ్చింది కాదు, దేవుని యొక్క మెసేజ్ అన్నమాట. ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పింది. 2000 సంవత్సరాల క్రితం మానవ జాతి చరిత్రలోనికి శిశువుగా దిగి వచ్చి తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆయన, ఆ శిశువుగా ఆయన ఎందుకు జన్మించాడంటే, ఈ శిశువు మరణించటానికి జన్మించిన శిశువు. The baby that was born 2000 years ago on the day of Christmas was a baby to die. మరణించటానికి, ఏదో మాల్ న్యూట్రిషన్, హెల్త్ బాగాలేకపోవటమో లేకపోతే సరిగా ఇదిగో అది కాదు, అందరి కోసం, మనందరి పాపాల కోసం మరణించటానికి మరి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చినట్లుగా ఉంటది. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో కుమారుడు లోకంలోనికి ప్రవేశించేటప్పుడు కుమారుడు తండ్రితో పలుకుతున్నటువంటి మాట. చాలా సార్లు మనం క్రిస్మస్ అప్పుడు గొల్లలేమన్నారు, జ్ఞానులేమన్నారు, మరి వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ అసలు దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవునితో ఏమన్నాడు అనేది మనం గమనించాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదాం. హెబ్రీ 10:5-6. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును సమర్పించితివి, పూర్ణ పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి. గ్రంథపు చుట్టలో నన్ను కూడిన ప్రకారము దేవా నీ చిత్తము ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే బలులు. చాలండి. ఇక్కడ కుమారుడు లోకంలోనికి ప్రవేశించేటప్పుడు తండ్రితో ఏమంటున్నాడంటే, తండ్రి ఈ బలులు అర్పణలు నీకు ఇష్టం లేదు, ఎందుకంటే అవి పాపాన్ని పూర్తిగా తీసివేయలేవు, కాబట్టి నీవు నాకు ఒక శరీరమును ఏర్పాటు చేసేవు, ఆ శరీరంతో నేను నీ చిత్తం జరిగించడం కోసం వచ్చాను. మరియ గర్భంలో ఈ చిన్న శిశువు రూపుదిద్దుకుంటా ఉన్నప్పుడు ఆ చిన్ని చేతులు పొడవబట్టానికి, ఆ చిన్ని కాళ్ళు పొడవబట్టానికి, ఆ యొక్క తల నుంచి కిరీటం, ముండ్ల కిరీటం పెట్టబట్టానికి, ప్రక్కలో పొడవబట్టానికి, ఈవెన్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ ద బేబీ వాస్ మార్క్డ్ టు డై ఫర్ అస్. మనందరి కోసం మరణించినటువంటి, మరి మరణించటానికి ఇవ్వబడినటువంటి శిశువు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడును. పొత్తిగొడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువు కొంతకాలం తర్వాత పెరిగి పెద్దవాడై సిలువలో అందరి కోసం మరణించి మరలా నార వస్త్రాలతో చుట్టబడి మరలా ఇంకొక రాతి సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. అక్కడేమో చనిపోయినటువంటి రక్షకుడు, ఎందుకంటే తిరిగి లేవటానికి. ఇక్కడేమో మరణించటానికి జన్మించినటువంటి శిశువు, అక్కడేమో మరి తిరిగి లేవటానికి చనిపోయినటువంటి రక్షకుడు. దానికి ఇదే మీకు ఆనవాలు. మీకు సైన్ ఈజ్ సంథింగ్ మిస్టరీ. సైన్ ఈజ్ పాయింటింగ్ టు సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్.
Here you see a baby wrapped up in swaddling clothes and lying in a manger. After some time, the child grew up, he became a man and he fulfilled his ministry. And then what happened? One more time ఆయన చనిపోయిన తర్వాత కోమలా గారు చెప్పినట్లు ఆయన మరొకసారి నార వస్త్రాలతో చుట్టబడి సమాధిలో పెట్టబడ్డాడు. మరణించడానికి జన్మించినటువంటి శిశువు. అంత మాత్రమే కాదు, మరి తిరిగి లేవటానికి మరణించినటువంటి రక్షకుడు అని చెప్పేసి చూడొచ్చు. ఆయన రక్షకుడు అవ్వాలి అంటే ఆయన తప్పనిసరిగా మరణించాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని చెప్పేసి మనం ప్రవచనంలో చూసాము. యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పేసి యోసేపుకు దేవదూత ఇచ్చినటువంటి వర్తమానం చూసాం. కాబట్టి ఆయన జన్మను గురించినటువంటి క్రిస్మస్ వర్తమానంలోనే ఆయన మరణాన్ని గురించినటువంటి వర్తమానం కూడా ఉంది. దాన్ని గనక మనం బాగా అర్థం చేసుకుంటే మన క్రిస్మస్ ప్యాసేజెస్ ని, మన గుడ్ ఫ్రైడే ప్యాసేజెస్ ని మనం ప్యారలల్ గా కలిపి చదివితే we will be able to see very clearly the shadows of cross in the message of his birth itself. Okay, right. ఆ తర్వాత మనం పోయిన వారం చూసినట్లుగా ఆయన్ని ఆరాధించడం కోసం వచ్చినటువంటి జ్ఞానులు బంగారాన్ని, సామ్రాణిని, బోళాన్ని అర్పించారు. అక్కడ మీకు షాడో ఆఫ్ క్రాస్ ఏమైనా కనిపిస్తుందా అండి? ఎస్ అండి. Yeah. In the usual, I want you to read Isaiah chapter 60, verse 6. I think it's a prophecy also. Sure. కోమల గారు చదువుతారా? సుధాకర్ గారు చెప్తున్నారు. Isaiah chapter 60, verse 6. Yeah, Yehoshua 66. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వ్యాపించును. అందరూ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవాను ప్రకటి. సో అందులో మర్డ్ అనేది లేదన్నమాట. ఓన్లీ గోల్డ్ అండ్ ఫ్రాంకిన్సెన్స్. సో ఇట్స్ ఎ ప్రాఫెసీ దట్ myrrh, and also they mixed myrrh with the wine they gave him to drink, which he rejected. I believe this was a prophecy even. Yeah, definitely. ఎందుకంటే యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు వారిని సమాధి చేసేటప్పుడు నికోదేము, ఆ తర్వాత అరిమత యోసేపు బోళాన్ని తీసుకుని వచ్చి ఆ సుగంధ ద్రవ్యాలతో మిక్స్ చేసి ఆయన్ని సమాధి చేసినట్లుగా మనం చూస్తాము. ఆయన్ని ఆరాధించినటువంటి క్రిస్మస్ ఆరాధనలో కూడా సిలువ యొక్క ఛాయ, సిలువ యొక్క నీడ మనకి కనిపిస్తా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఆయన్ని మరి ప్రతిష్ఠించడం కోసం యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు మనం చూసాము అన్న, ఆ తర్వాత సుమియోను వాళ్ళు ఉన్నప్పుడు మనం సుమియోను గురించి చాలా చూసినప్పుడు సుమియోను ఏం చెప్పాడో మనం చూసాం కదా. సుమియోను మరియతో ఏం చెప్పాడు? నీ యొక్క హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోతుంది, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్పాడు. ఆ చిన్న బిడ్డను చేతిలో ఎత్తుకొని ఆయన స్తుతించి ఆరాధించిన తర్వాత మరీ నటు పక్కకు తీసుకెళ్లి యోసేపు లేకుండా నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుందని చెప్పాడు. వివాదాస్పదమైనటువంటి గురుతుగా ఈ బిడ్డ ఉంటాడని చెప్పాడు. వివాదాస్పదమైన గురుతు అంటే సైన్. So there are so many signs that were pointing to the death of Jesus even in the message of cross itself. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. మరియమ్మకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే, మనం చాలా సార్లు క్రిస్మస్ అప్పుడు మరియమ్మ అనగానే ఎంత దయాప్రాప్తురాలా నీకు శుభం, చాలా మోస్ట్ ఫార్చునేట్ వర్జిన్ గా, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం భావిస్తాము. దట్ ఈస్ వన్ సైడ్. బట్ దెన్ మరియమ్మ జీవితం అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖడ్గాలు దూసుకుని పోవటం. ఆమె లైఫ్ లో దూసుకుపోయినటువంటి ఖడ్గాలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తా ఉంటే చాలా మానవ జాతి చరిత్రలో చాలా బాధ, చాలా వేదన, దుఃఖము, అవమానం పొందినటువంటి స్త్రీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆమెకు ఒక పేరేంటో తెలుసా? మేటేర్ డొలరోసా, అంటే దుఃఖాల తల్లి అని. దుఃఖాల తల్లి అంటే చాలా దుఃఖాన్ని అనుభవించినటువంటి తల్లి అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట.
పసిబిడ్డను తీసుకొని 40 రోజులు అయిపోయింది, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రతిష్ఠించాలని చెప్పేసి పెడితే అక్కడ ఏమైందంటే ఖడ్గం దూసుకుపోయింది. సుమయోను పక్కకు వెలిసి నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుందమ్మా అని చెప్పారు. ఈ బిడ్డ వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉంటాడని చెప్పారు. అక్కడ తీర్చి మరి కొద్ది రోజులు రావటం జరిగింది. అలాగూ మరి జ్ఞానులు వచ్చి ఆరాధించారు, రాజుగా ఆయన కొలిసారు. తర్వాత ఒక రోజున కలలో మరి యోసేపుకు దేవుడు కనిపించి బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడ మళ్ళా ఇంకొక ఖడ్గము ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయింది. సో క్రిస్మస్ కు సంబంధించినటువంటి ఈ ప్యాసేజెస్ లో చాలా సార్లు సిలువను గురించినటువంటి ఛాయలు, సిలువను గురించినటువంటి నీడలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారు వచ్చి ఆరాధించి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని చూస్తే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి యూదుల పిల్లలకు ప్రమాదం వచ్చింది. ప్రమాదం రావటమే మాత్రమే కాదు కానీ వారికి మరణం కూడా సంభవించింది. ఆశ్చర్యం ఏంటంటే వారి మరణానికి రక్షణ చరిత్రకు సంబంధం ఉంది. వారు ఈ విధంగా మరణిస్తారు అన్నటువంటి విషయము ప్రవచనాత్మకంగా పాత నిబంధనలోనే వెల్లడైంది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అన్నమాట. ఏమిటి అంటే ఈ బుడి అడుగులేసి బుడ్డి మాటలు చెప్తున్నటువంటి ఈ చిన్ని పండులు, ఈ చిన్ని బిడ్డలు ఉన్నారే, వీళ్ళు ఈ రీతిగా చనిపోతారు. మరి వాళ్ళ తల్లులు భయంకరమైనటువంటి విధానంలో మరి ఏడుస్తారు. మరి యూదయలో ప్రలాపం, మరి యెరూషలేములో ప్రలాపం, మరి బెత్లెహేములో చాలా వధ, ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయి అని చెప్పేసి యిర్మీయా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఈ యొక్క విలాపాన్ని, ఈ యొక్క వేదనను వాళ్ళ యొక్క మరి ఫౌండింగ్ మదర్స్, పేట్రియార్క్స్ యొక్క భార్య, మేట్రియార్క్ అయినటువంటి రాహేలు కన్నీటితో మరి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద మనం డ్వెల్ చేద్దాం. ఈ భాగం కూడా మనం చదివాం కాబట్టి బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో బిడ్డల్ని ఎందుకు చంపించారు అనేది మనకు తెలుసు, ఎవరు చంపారో కూడా మనకు తెలుసు. ఆ చంపటం ఎలా జరిగింది, ఆ చంపే విధానంలో ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, మరి ఇది ఇంత ఘోరమైనటువంటి విషయం కదా. మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మతో మరి సంబంధం ఉన్నటువంటి ఈ వధ ఇది ఏమిటి, ఈ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఈ దీనికి రక్షణ చరిత్రకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు ఆ బిడ్డలు చనిపోవాల్సి వచ్చింది, ఆ బిడ్డలు చనిపోతారు అన్నటువంటి విషయము మరి ముందే ఉందా? ఈ రోజున చాలా మంది చిన్న పిల్లలు చనిపోయినప్పుడు, పసిబిడ్డలు చనిపోయినప్పుడు, ఇన్నోసెంట్స్ డెత్ కి గురైనప్పుడు చాలా రకాలైనటువంటి ప్రశ్నలతో సతమతం అవుతా ఉంటారు. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, చాలా సార్లు మనము బెత్లెహేము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల గురించి ఆలోచిస్తాం కానీ మరి బాప్తిస్మిచ్చు యోహాను కూడా చాలా మరి చిన్నోడే కదా. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారి కంటే బహుశా 6 నెలలు ఇంకా ఆయన ముందు ఉండుంటాడు అన్నమాట. 6 నెలలు పెద్దోడు. మరి ఆయన కూడా వాళ్ళ తల్లి మరి తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మనం చూడబోతున్నాం అన్నమాట. అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను, ఎలిజబెత్ జకరియాల కుటుంబం కూడా మరి దీని ద్వారా చాలా ఇంపాక్ట్ అవటం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రశ్నని మనం ప్రధానంగా ఆలోచిద్దాము. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి యూదుల పిల్లలకు కలిగిన ప్రమాదం ఏంటి, వారి మరణానికి రక్షణ చరిత్రకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, యేసుక్రీస్తు వారు జన్మిస్తే పిల్లలు ఎందుకు చనిపోవాలి, పసిపిల్లలు ఎందుకు చనిపోవాలి, బెత్లెహేములో ఎందుకు రక్తపాతం రావాలి, తల్లులు ఎందుకు అంగలార్చాలి, తల్లులు ఎందుకు ఆదరణ ఓదార్పు అనేది లేకుండా ఏడుస్తూ ఉండాలి, పైగా ఓదార్పు పొందనల్లక ఉండెను అంటే వాళ్ళు అసలు కంటిన్యూస్ గా దేవర్ క్రైయింగ్, దేవర్ మిస్సింగ్ దేర్ చిల్డ్రన్. ఇంతకు ముందు మనం సెషన్స్ లో చూసినప్పుడు హేరోదు ఎంత క్రూరమైన రాజు, తన అధికారం కోసం భార్యని తర్వాత తన సొంత కుమారుని కూడా చంపించడానికైనా వెనకాడలేదు అనేది మనం చూసాము. హౌ హీ వాజ్ అంటే చాలా టైరెంట్, చాలా భయంకరమైనటువంటి నియంత, పవర్ తో మామూలుగా బాగా పొజెస్ అయినటువంటి వ్యక్తి, క్రూరుడు, ఏమి విలువలు లేనటువంటి వాడు, పేగను, ఇలాంటివన్నీ కూడా అనుకున్నాం కదా. అలాంటి రాజు హేరోదు పరిపాలిస్తున్నటువంటి టైంలో యేసుక్రీస్తు వారు భూమి మీద పట్టడం జరిగింది. ఆ టైంలో మరి ఆయన యొక్క జన్మ వృత్తాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న పిల్లల వధ రాబోతున్నటువంటి సిలువ మరణానికి చాలా గొప్ప సైన్ లాగా ఉంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. చెప్తారా?
సరే, నేను దీని మీద ఒక చిన్న చెప్పండి. యాక్చువల్గా ఇట్ స్టార్టెడ్ when Moses was born. ఓకే. Moses was born, same thing happened. సేమ్ థింగ్ హ్యాపెన్. అంటే ఇలాంటివి చరిత్రలో ఇంతకు ముందు కూడా జరిగినాయి. నైలు నదిలో మోజెస్ పుట్టినప్పుడు మగపిల్లలను పడేయమని చెప్పారు. అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరంలో ఇది జరుగుతూనే ఉంది. పాత నిబంధనలో కూడా ఎగ్జోడస్ టైంలో ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన తర్వాత ఇది మళ్ళా జరిగింది. ఎస్. And also it culminated, I think, with the Second World War, killing. There are so many children also killed in that time, along with the other 6 million. అంటే దీనికి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏమైనా సంబంధం ఉందా? Is it a part of salvation and his second coming too, you know? Okay. అంటే చాలా సార్లు మనం ఇన్నోసెంట్ డెత్ ని, ఇప్పుడు ఈ కరోనా మరణాలే ఉన్నాయి, చాలా మంది చనిపోతా ఉన్నారు, సేవకులైన వాళ్ళు కూడా చనిపోతున్నారు, విశ్వాసులు కూడా చనిపోతా ఉన్నారు. అర్థం కావట్లేదు ఏమిటి మరణ మృదంగం, ఏంటి పరిస్థితి అని చెప్పేసి కదా. అంటే when you face such tough and hard questions in life, can we find some clues in the word of the Lord? నేను దీని మీద ఒక చిన్న కవిత రాశాను. ఏంటో అది నేను మొత్తం చదవను కానీ కొంత చదివి వినిపిస్తాను, తర్వాత మిగిలిన పాట నేను చదువుతాను. మనందరికీ తెలిసినటువంటి ఒక పాటే. ఆ పాటని మొట్టమొదటి వచనంగా పెట్టి నేను తర్వాత అది ఓకే. AD 1. బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, ప్రభుయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. టెక్నికల్ గా యాక్చువల్ గా BC 3లో యేసుక్రీస్తు ప్రభువు పుట్టారని అంటారు. బట్ మన సౌలభ్యం కోసం నేను AD 1 అని పెట్టాను. అది బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, ప్రభుయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అది మనం వాడుకునే క్రిస్మస్ పాట. ఇది మన వర్షన్ ఆఫ్ క్రిస్మస్. తర్వాత AD 2, యూదుల రాజును దర్శించడం కోసం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారం, సామ్రాణి, బోళం ఆయనకి కానుకలుగా సమర్పించి తమ దేశానికి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? యూదయలో విలాపం, యెరూషలేములో కలవరం, బెత్లెహేములో రక్తపాతం. ఎందుకు అంటే ప్రభుయేసు పుట్టాడని, మహారాజు, యూదుల రాజు పుట్టాడని. తల్లుల దగ్గర పాలు తాగుతా ఉన్న వాళ్ళ రొమ్ముల నుంచి పాలు తాగుతున్నటువంటి బిడ్డల్ని లాక్కొని వాళ్ళ కళ్ళ ఎదుటే 2 ముక్కలు చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. లేదా వాళ్ళకి అంతకంటే ఇంకా పసికోనలుగా ఉన్నటువంటి బిడ్డలుంటే వారిని తల్లుల చేతుల్లో నుంచి లాక్కొని మరి హేరోదు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఆస్థానంలో వాళ్ళ కళ్ళ ఎదుట మరి హత్య చేసారా లేకపోతే వి డు నాట్ నో, బట్ తల్లుల కళ్ళ ఎదుట ఇది జరుగుతా ఉంది. ఎందుకంటే బిడ్డను తీసుకొని వస్తా ఉంటే ఏ తల్లి ఊరుకోదు కదా, వెంటబడి పరిగెత్తుకుని వస్తుంది ఎట్లయినా కూడా. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మదర్స్ ఐస్ ద బేబీస్ వర్ కట్ ఇన్ 2 pieces. యూదయలో విలాపం, యెరూషలేములో కలవరం, బెత్లెహేములో రక్తపాతం, ప్రభుయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఎందుకు చంపుతున్నారు మా పిల్లలంటే యూదులకు రాజు పుట్టాడంట. యూదులకు రాజు పుడితే మా పిల్లలు ఎందుకు చనిపోవాలి? యూదులకు రాజు పుడితే మా బిడ్డలు ఎందుకు వధ చెందాలి అడుగుతున్నారు తల్లులు. గుండెలు బద్దలైన తల్లులు, దుఃఖాన్ని దిగమింగుకునే తండ్రులు, ఓదార్చడానికి ప్రయత్నించే బెత్లెహేము గ్రామస్తులు. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను. బెత్లెహేము యూదులకు రాజు పుడితే మా బిడ్డలు ఎందుకు చనిపోవాలంటే యూదులకు రాజు పుట్టాడని హేరోదుకు తెలిసింది కాబట్టి యూదుల రాజును సంహరింపజేసే ప్రక్రియలో, యూదుల రాజును నశింపజేసే ప్రక్రియలో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా హేరోదు చంపమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యూదుల రాజు పుట్టాడు కాబట్టి వీళ్ళు చచ్చిపోతున్నారు. యూదులకు రాజు జన్మించాడు కాబట్టి వీరు మరణించాల్సి వచ్చింది. వాళ్ళ యొక్క జీవిత కాలం దేవుడు అంతవరకే నిర్ణయించారు. పుట్టి చిన్ని అడుగులు వేసి కొన్ని మాటలు చెప్పి ముద్దు ముచ్చట తల్లిదండ్రులకి మిగిల్చి
2 సంవత్సరాలు దాటక మునిపే వారి జీవితం ముగించుకొని వాళ్ళు లోకంలో నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన మొదటి రాకడలో ఇలా జరుగుతుందని ముందే ప్రవచించబడింది. అది ఆశ్చర్యం. ఈ బిడ్డలు గాని, బిడ్డల తండ్రులు గాని, వాళ్ళ తండ్రులు గాని ఇంకా ఎవరో పుట్టక మునిపే ఆయన పుట్టినప్పుడు రామాలో అంగలార్పు వినబడెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకు ఉండెను. ఒకసారి గమనించండి, రాబోయే రక్షణ చరిత్ర యొక్క సిలువ ఛాయలు ఇక్కడ కనిపించటం లేదు, తప్పకుండా కనిపిస్తా ఉన్నాయి. మరి ఇది రక్షణ చరిత్రలో ఒక భాగం అని కూడా దేవుని వాక్యంలోనే మరి అది ప్రకటించబడటం మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత ఏమైందో తెలుసా? 30 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ టైంలో ఎలిజబెత్ కి మరి మేరీ చెప్పుకుంటది, ఆంటీ మరి ఈయన చెప్పారు, మేము మరి బెత్లెహేంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు, మేము వెళ్ళిపోతున్నాము ఐగుప్తుకు, మీరు కూడా జానును మరి ఎక్కడికైనా పంపించండి అని. కాబట్టి యోహానును ఎలిజబెత్ను జకరియా అరణ్యానికి పంపించాడు అని చెప్పేసి మనం పోయిన వారంలో చూసాము. జకరియాను గురించి చూసినప్పుడు అరణ్యానికి పంపించిన తర్వాత హేరోదు మరి జకరియాను చంపేశాడు, జకరియా మార్టియర్ అయిపోయాడు అని చెప్పేసి మనం చూస్తాం. ఆ జకరియా యొక్క సమాధి మనం కెద్రోను వాగు దగ్గర జకరియా మార్టియర్ హోలీ ప్రీస్ట్ సమాధి కూడా మనకు ఎక్స్కవేషన్స్ లో దొరికిందని చెప్పి చూసాం. మరలా చరిత్రలో 30 సంవత్సరాలు అయిపోయినాయి. బాప్తిస్మిచ్చి యోహాను పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత పాపాన్ని ఖండించాడు. అప్పుడు ఏమైందంటే మరలా ఇంకొకసారి అక్కడ రక్తపాతం జరిగింది. తలను చెరసాల్లో ఉన్నటువంటి ఆయన తలను నరికేస్తే ఏం జరుగుతుంది? రక్తం మొత్తం కూడా చిమ్మి కొడుతుంది. మరి తల లేనటువంటి మొండాన్ని తీసుకొని వెళ్ళి శిష్యులు పాతి పెట్టారు. ఆ తలనేమో ఈ యొక్క వికెడ్ క్వీన్ అయినటువంటి మరి ఆమె కుమార్తె అయినటువంటి సలోమికి, హెరోదియ సలోమి వారు ఆ తలని తీసుకోవటం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల తర్వాత మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం జరిగింది. అది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించడం. దానికి ముందుగానే ఉన్నటువంటి సిలువ ఛాయలు ఇవన్నీ అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. సో మన ప్రశ్నల్లోనికి మనం వద్దాము. ఇక్కడ ఆపేసేసి మనకున్నటువంటి ఆ 4th ప్రశ్న ఓసారి మనం చూద్దాం. మొట్టమొదటి ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి యూదుల పిల్లలకు కలిగిన ప్రమాదం ఏంటి? ఏమిటి ప్రమాదం అంటే వాళ్ళ లైఫ్ డేంజర్ లో ఉంది. వారి మరణానికి రక్షణ చరిత్రకు ఉన్న సంబంధం ఏంటంటే వారి మరణం రక్షణ చరిత్రలో ఒక భాగమే. వారి జన్మ రక్షణ చరిత్రలో ఒక భాగం ఎలాగో వారి మరణం కూడా రక్షణ చరిత్రలో ఒక భాగమే. వారు ఎందుకు పుట్టారు అంటే మరణించడానికి పుట్టారు. ఏ విధంగా మరణించడానికి పుట్టారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి కక్ష గాని, ఆయన చనిపోయేళ్ళి అనుకొని హేరోదు కనుక ప్రశాంతంగా ఉండాలి అంటే కొంతమంది చిన్నారులు చనిపోవాల్సింది. ఆయన యొక్క ఉగ్రతకు బలి కావాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే హతసాక్షుల నూతన నిబంధన హతసాక్షుల యొక్క లిస్ట్ లో ఫస్ట్ వీళ్ళు ఉన్నారన్నమాట. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని మనం చెప్తాం. కానీ ఈ తల్లుల దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా? ఈ క్రిస్మస్ వల్లనే కదా, ఈ యొక్క యేసు బాలుడు పుట్టడం వల్లే కదా నా కొడుకు చనిపోయాడు. ఈ యొక్క యూదుల రాజు పుట్టడం వల్లే కదా నా రొమ్మున మరి పాలు తాగుతున్నటువంటి నా పసిబిడ్డను తీసుకుని వెళ్ళి 2 ఖండాలుగా మరి కత్తిరించి లేకపోతే నరికి మరి ఆ మరణానికి గురి చేశాడు. విధునాట్ను హృదయాలు ఏ విధంగా ఆక్రోశిస్తాయో. నాకు ఈ కరోనా డెత్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మన మధ్య నుంచి సడన్ గా అట్లా ప్లక్ చేసుకున్నట్లు, అంటే ఒక చక్కని గార్డెన్కి వచ్చి యజమాని వచ్చాడు అనుకో, తోటలో చక్కగా మంచిగా తయారై ఉన్నటువంటి పండ్లని ఫటాఫటా ఆయన కోసుకొని వెళ్ళిపోతే అరే ఏంటి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అనుకోము. ఎందుకంటే ఆయన తోట యజమాని, ఆయనకు అధికారం ఉంది, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అలా మన మధ్య నుంచి ఫటాఫట్ ధనాధన్ అన్నట్లు చాలా మంది వెళ్ళిపోతా ఉంటే ఏం అర్థం కావట్లేదు. ఇది కూడా రక్షణ చరిత్రలో ఒక భాగమే. దేవుడు వారి యొక్క మరణాన్ని హనోకుని ఏ రీతిగా తీసుకుని వెళ్ళాడు. రాప్చర్ కూడా అంతే సడన్ గా వస్తుంది, ప్రభు కమింగ్ కూడా అంతే సడన్ గా వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అన్నట్లు ప్రభు చెప్తా ఉన్నారేమో తెలియదు కానీ బట్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే సమ్ పీపుల్. గాడ్ హ్యాస్ ప్లక్డ్ some of the choicest fruits from his garden. మా బ్రదర్ ఇన్ లా చనిపోయినప్పుడు మా తమ్ముడు
మా ఫ్యామిలీ గ్రూప్ లో ఏం పెట్టాడంటే, భాస్కర్ బావా ఈజ్ ద చాయిసెస్ట్ యాపిల్ ఇన్ అవర్ ఫ్యామిలీ గార్డెన్, గాడ్ టుక్ ఇట్, గాడ్ ప్లక్డ్ ఇట్ అవే అక్క అని చెప్పి పెట్టాడు అనమాట. దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ మెనీ గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ మెనీ పీపుల్ దేవుడు ఈ సీజన్ లో తన సన్నిధికి ఆహ్వానించడం జరిగింది. సరే, ఇప్పుడు ఆలోచిద్దాం. మొట్టమొదటి అడ్వెంట్ లో ఆయన కోసం నిరీక్షించినటువంటి వారు చాలా వెల చెల్లించారు. దాన్నే మనం శిష్యత్వ వెలగా కూడా పోల్చొచ్చు అన్నమాట. క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి అడ్వెంట్ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో వెల చెల్లించారు. ఆ వెల ఏంటి? ఇది అందరూ మాట్లాడొచ్చు, స్త్రీలు కూడా మాట్లాడొచ్చు. ఎలిజబెత్ చెల్లించిన వేళ, జకరియా చెల్లించిన వేళ, మరీ చెల్లించిన వేళ, యోసేపు చెల్లించిన వేళ, మరి అలాగే అన్న చెల్లించిన వేళ, సుమియోను చెల్లించిన వేళ, ఈ బెత్లెహేములో ఈ యొక్క బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లులు చెల్లించినటువంటి వేళ, జ్ఞానులు చెల్లించినటువంటి వేళ, ఇది కనుక మనం చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ దే పేడ్ సో మచ్ ఫర్ క్రిస్మస్ టు హ్యాపెన్. ఒకసారి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి క్రిస్మస్, మొట్టమొదటి అడ్వెంట్ భూమి మీద సంభవించడానికి మరి వెలను ఎవరెవరు ఏ విధంగా వెల చెల్లించారు? వారు చెల్లించినటువంటి వెల ఏంటి? First I will go to the see there is, as we talk about joy, peace, hope and love, there is a lot of suffering in this Christmas story. Because even when Mary became pregnant, some people might have questioned, without wedding, how come she became pregnant? That is very hard to take it. And after that, when she was fleeing to Egypt, it's not easy to travel on a donkey that much distance when you are pregnant. ఇక్కడ మనోళ్ళు కారులో గతుకుల రోడ్డు మీద పోతేనే ప్రెగ్నెన్సీలో అంటా ఉంటారు, ఏంటంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నావు అట్లా ఇట్లా. మరి ఇమాజిన్ how much suffering she had gone through traveling and fleeing everywhere, that is one kind of suffering also. So like wise men, I feel there are three wise women too, Elizabeth, Mary and Anna. Those three are wise and they paid a price too, so I feel overall without suffering there is no redemption or remission. Exactly. So whenever God does something like that, there is something He is going to. Yes, sir. Wonderful, brother. Yeah. Thank you for the sharing. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు మనం ఈ క్రిస్మస్ స్టోరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దే రియల్లీ పెయిడ్ సో మచ్. అంటే ఆ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేది చాలా క్లియర్ గా చూస్తాము. దాన్ని కొంచెం మనం హైలైట్ చేద్దాం. కోమల గారు చెప్తారా? వీళ్ళు ప్రభు నిమిత్తము ఇన్ని విధాలుగా అందరూ శ్రమను అనుభవించినారు కాబట్టి ప్రభు మనకు 4 అంటే ఒక నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. తర్వాత శాంతి అనేది ఆయనే ఇస్తాడు. బాధను అనుభవిస్తామో ఆయన దగ్గర నుంచి శాంతిని పొందుకుంటాం. తర్వాత ఆయన ప్రేమతో మనల్ని కప్పుతాడు. ఆ ప్రేమ ఎవ్వరు కప్పలేరండి. ఆయన కప్పే ప్రేమ అది ఎంతో శాంతినిస్తుంది. శాంతి సంతోషం అనేది అంతరంగంలో పుట్టిస్తాడు. అది పైకి కనిపించదు కానీ అంతరంగం ఆ జాయ్ దేవుడు. అంటే మనం వెల వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దేర్ బీయింగ్ అడ్వెంట్ ఉమెన్, ప్రభు కోసం ఎదురు చూస్తూ మొట్టమొదటి క్రిస్మస్ భూమి మీద జరగటానికి సంభవించడానికి వాడు చెల్లించినటువంటి విలువ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. సిస్టర్ కొంచెం అది హైలైట్ చేస్తారా? అంటే వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసేన్నారు ప్రభు కొరకు. రైట్. జోసెఫ్ అవమానం అనుభవించాడు, ఎలిజబెత్ ఎంబారస్మెంట్, జకరియా ఇచ్చాడు, చిల్డ్రన్ లైఫ్స్ ఇచ్చారు, వైస్ మెన్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవునండి, బ్యూలా గారు చెప్తుంది. వెరీ గుడ్. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్తాన్ని సమర్పించారు. వీళ్ళు ఎదురు చూస్తారు.
వాళ్ళ బ్రైట్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ స్టోరీలోనే ఇంకొక డార్క్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు గలిలయను నజరేతును ఇమ్మోరల్ ప్లేస్ అంటారట. అంటే అక్కడ అవినీతి కాదు, ఇమ్మొరాలిటీ చాలా ఎక్కువ అని చెప్పేసి, అలాంటి ప్లేస్ లో ఒక కన్యక గర్భం ధరించిందంటే జనాలు సాధారణంగా ఏమనుకుంటారంటే దే విల్ అట్రిబ్యూట్ ఇమ్మొరాలిటీ టు హర్. మరియా గర్భం ధరించడం అనేది ఆమెకు అవమానాన్ని జీవితం అంతా కూడా మొయ్యాల్సింది, ఆమె మోసింది. తర్వాత ఎలిజబెత్ కనుక చూస్తే మరీ గర్భం ధరించేదాకా ఆమె గొడ్రాలుగా ఉంది. అంటే కన్యక గర్భధారణ సమయం వరకు కూడా ఎలిజబెత్ గొడ్రాలుగా ఉండాల్సి వచ్చింది అనమాట. అంటే ఆమెను గొడ్రాలు గర్భంగా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు ఉంచాడంటే కన్యక గర్భం ధరించే సమయం వచ్చినప్పుడు దానికంటే ముందుగా మాత్రమే ఆమె గర్భం తెరవబడాలి. అందుకని ఆమె విషయంలో ఏముంటదంటే జనుల్లో తనకున్నటువంటి అవమానము తీసివేసిన అనుకొని 6 నెలలు ఇతరుల కంట పడకుండానంది. మరి ఎలిజబెత్ జీవితం అంతా అవమానాన్ని భరించింది. ఆమెను గొడ్రాలు అని అందరూ అన్నారు. అంటే కోడి కూసిందంటారే, మనం దేవుడి వాక్యంలో చదివితే భూమి మీద ఆమె పేరు గొడ్రాలనే ఉంది. ఈవెన్ పరలోకంలో కూడా ఆమె గొడ్రాలుగానే వర్ణించబడింది. దేవదూత పరలోకం నుంచి వచ్చినప్పుడు గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసం. అంటే ఎన్నిసార్లు గొడ్రాలు అని అన్నప్పుడు ఆమె హృదయం వేదన చెందిందో తెలియదు. అండ్ షీ రియల్లీ సాక్రిఫైస్డ్ ఎ లాట్. ఎందుకంటే ఆ కన్యకగా గర్భం ధరించడం మరియా అవమానం అయితే, గొడ్రాలుగా ఉండి భార్య ఉండి గర్భం ధరించకపోవటం ఎలిజబెత్ కి అవమానం. ఇంకొక ఆమె అన్నాన్ని మనం చూసాం కదా, అసలు ఆమెకి ఖనన గర్భం, భర్త లేడు, బిడ్డలు లేదు. ఇంకా షీ బికేమ్ అంటే చైల్డ్లెస్ విలో ఆమె జీవితం అంతా కూడా ఖనన గర్భంగా దేవుడు ఎందుకు ఉంచారంటే ఆ గర్భం కూడా క్రిస్మస్ కు అవసరం కాదు. ఇప్పుడు మనం చూసేమే ఈ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి తల్లులు, వాళ్ళది ఖనన గర్భాలు కాదు, తర్వాత గొడ్రాలు గర్భాలు కూడా కాదు, చక్కగా కని 9 మాసాలు మోసి పాలిచ్చి పెంచుతున్నటువంటి తల్లులు. అంటే దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళ రొమ్ముల నిండా పాలుంటే, చక్కగా బిడ్డలకి పాలు ఇస్తా ఉంటే అక్కడ నుంచి లాక్కొని తల్లి రొమ్మున ఆనుకున్నటువంటి పసిబిడ్డలు, పాలు తాగుతున్నటువంటి పసిబిడ్డల్ని తీసుకుని వెళ్ళి వధిస్తే పెద్ద గర్భశోకం, చాలా గొప్ప గర్భశోకం. కానీ ఈ గర్భశోకం కూడా క్రిస్మస్ స్టోరీలో పార్ట్. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది మిరకల్ ఆఫ్ క్రిస్మస్ అనగానే వర్జిన్ బర్త్ అనుకుంటాం. కన్యక గర్భము ఇంపార్టెంటే, గొడ్రాలి గర్భం కూడా ఇంపార్టెంట్, ఖనని గర్భం కూడా ఇంపార్టెంటే, గర్భశోకం కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ వెరసి క్రిస్మస్ స్టోరీలో భాగాలు అవుతాయి. మరియం మేము యేసమ్మ భార్గవి చెప్పండి. ఇప్పుడు కొంతమంది తల్లులు ఇప్పుడు పిల్లల్ని చంపేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇవ్వట్లేదని వాళ్ళని కూడా కొంతమందిని స్లాటర్ చేసి ఉండొచ్చు కదక్క. తల్లులు కూడా ఒకవేళ అయ్యుండొచ్చేమో డెఫినెట్లీ. అంటే తల్లుల్ని కూడా ఒకవేళ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చాలా క్రూరుడు. ఆ క్రూరుడైనటువంటి ఆయన కింద పనిచేసే వాళ్ళు ఇంకా క్రూరంగా ఉండుంటారు. ఒకవేళ ఎవరైనా రెసిస్ట్ చేస్తే పిల్లల్ని ఇవ్వకుండా ఆ పిల్లల్ని ప్లస్ తల్లిని కూడా చేసి ఉండొచ్చు. యా, వెరీ గుడ్ పాయింట్ అమ్మా, డెఫినెట్. ఈ గొడ్రాలి గర్భం, కనని గర్భం, కన్యక గర్భం, గర్భశోకం, ఇవన్నీ కూడా క్రిస్మస్ గర్భాలు. ఇవన్నీ కలిస్తేనే క్రిస్మస్ స్టోరీ కంప్లీట్ అయింది. సో ఈ గర్భశోకం తల్లులు పడతా ఉంటే తండ్రులు ఏం చేస్తా ఉంటుంటారు? నేను అనుకుంటాను బెత్లెహేములో ఆ పరిసర ప్రాంతాల్లో రక్తము కన్నీరు కూడా కలిసి ప్రవహించిందేమో అనుకుంటున్నాను. తల్లులు కోల్పోయినటువంటి, బిడ్డలు కోల్పోయినటువంటి తల్లులు భయంకరంగా ఏడుస్తూ ఉంటే మరి విలేజెస్ లో చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు కూడా వచ్చి మరి ఓదారుస్తూ ఉంటుంటారు. వాళ్ళు వచ్చి దుఃఖపడుతూ ఉంటారు. మళ్ళా మా జాతికి ఇంత డేంజర్ వచ్చింది. అప్పుడెప్పుడో పాత నిబంధన కాలంలో నైల్ నదిలో పడవేయమన్నప్పుడు మరి వాళ్ళు కిటికీల్లో నుంచి మేము కన్నటువంటి పిల్లల్ని నైల్ నదిలో పడేస్తా ఉంటే తల్లులు ఏ రీతిగా రోధించి విలపించి దుఃఖపడి కన్నీరు గార్చారో మరలా ఇప్పుడు బెత్లెహేం మొత్తం గగ్గోలు పెట్టేసింది. బెత్లెహేములో సందడి, పసులపాకులో సందడి, ప్రభు యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. యోదయలో కలవరం, యెరూషలేములో రక్తపాతం, ప్రభు యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఇది కూడా రక్షణ చరిత్రలో భాగం. ఇది ఎలాగ జరుగుతుందని ముందుగానే వ్రాయబడింది. ఆయన పుట్టినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పినప్పుడు
ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని చెప్పినప్పుడే ఆయన జన్మను గురించినటువంటి వర్తమానంలోనే మరణాన్ని గురించిన వర్తమానం. ఆ పసిబిడ్డను తీసుకొని మరియమ్మ యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు సీమోను పిలిచి నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు అక్కడ మరియమ్మ కళ్ళ నిండా నీళ్లు, హృదయం నిండా వేదన. ఈ ఖడ్గం ఏమై ఉండొచ్చు? యోసేపుకు కలలో దేవుడు కనిపించి శిశువును చంపటం కోసం హేరోదు ఆలోచిస్తున్నాడు కాబట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళమని చెప్తే ఐగుప్తుకి వెళతా ఉంటే మరలా కన్నీళ్లు, వేదన, టెన్షన్, బాధ. అటు ఎలిజబెత్ని ఆ తర్వాత జకరియానిచ్చి అరణ్యానికి పంపించేసిన తర్వాత మరి ఆ జకరియాను హేరోదు చంపితే మరలా ఇంకొకసారి రక్తపాతం. ఆ తర్వాత బెత్లెహేములో ఉన్నటువంటి తల్లులు, ఆ తర్వాత తండ్రులు, వారందరి యొక్క ఇవన్నీ కూడా రక్షణ చరిత్రలో భాగం. ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయంటే రాబోతున్నటువంటి శిలువ మరణానికి ఛాయలుగా, షాడోస్గా ఉన్నాయి. ఆయన మరణాన్ని గురించినటువంటి వర్తమానం, ఆయన జన్మను గురించినటువంటి వర్తమానంలోనే మనకి ఇదైంది. నేను ఈ యొక్క కన్యక గర్భం, కనని గర్భం, గొడ్రాలి గర్భం, గర్భశోకం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years లో నేను ఎక్కడ చదవలేదు. ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అవగాహనలో నుంచి ఇవన్నీ వచ్చింది. నేను 10 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత బిడ్డలు లేరు మాకు. ఆ 10 సంవత్సరాల్లో నేను బైబిల్లో ఉన్నటువంటి బ్యారన్ ఉమెన్ మొత్తాన్ని గురించి బాగా స్టడీ చేశాను. అప్పుడు దేవుడు నాకు ఎందుకు ఎలిజబెత్ అంతకాలం గర్భం ధరించలేదంటే ఆమె గర్భం క్రిస్మస్ గర్భంతో కనెక్ట్ అయి ఉంది. మరియ గర్భం ధరించేదాకా ఎలిజబెత్ గర్భం ధరించడానికి వీలు లేదు. ఎందుకంటే కన్యక గర్భం ధరించే సమయానికే అప్పుడు గొడ్రాలి గర్భం తెరవబడాలి అన్నటువంటి విషయం అర్థమైంది. అది అర్థమైన తర్వాత నేను మా బాబు పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ అంటే 2nd year 3rd year లో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది నేను చాలా ఎక్కువగా దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం కాబట్టి చాలా చోట్ల ఫాస్టింగ్ ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ వచ్చాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ కి దేవుని వాక్యంలో ఏమున్నాయి అని చెప్పేసి భాగాలు చదువుతా ఉన్నప్పుడు అన్న క్యారెక్టర్ చాలా నచ్చింది. అప్పుడు అన్న లైఫ్ మీద ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల క్రితం అన్నమాట. 15 సంవత్సరాల క్రితం అన్న లైఫ్ ని బాగా స్టడీ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఎందుకు కనని గర్భంగా ఉంది అనేది అర్థమైంది. ఎందుకంటే అది కూడా క్రిస్మస్ గర్భమే అని అర్థమైంది. అయితే 2 years బ్యాక్ ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ గర్భశోకం కూడా క్రిస్మస్ స్టోరీలో భాగం అన్నటువంటి విషయము దేవుడు ఎలా నాకు అర్థమయ్యేటట్లు చేశారో నేను మీకు చెప్తాను. మీకు తెలుసుంటుంది 218వ సంవత్సరం 3 పిల్లలు హైదరాబాద్కు చెందినటువంటి బిడ్డలు మరి అమెరికాలో చనిపోయారు క్రిస్మస్ ఈవ్ ముందు. వాళ్ళ తల్లి నాకు మంచి స్నేహితురాలు, నా చెల్లి సుజాత. ఆమెను నేను మెంటర్ కూడా చేస్తూ వచ్చాను అనమాట. ఆ రోజున ఆ 218వ సంవత్సరం క్రిస్మస్ కి నేను మెసేజ్ సిద్ధపడతా ఉంటే దేవుడు అసలు ఏమి వర్తమానం ఇవ్వట్లేదు. అంటే అది ఒక లూథరన్ చర్చిలో నేను మాట్లాడాలి, చక్కగా పండగ కదా, చాలా హ్యాపీగా ఉండే ఒక మంచి వర్తమానం తీసుకుందామని ఎన్ని చూస్తున్నా దేవుడు ఏం మాట్లాడలేదు. దేవుడు ఏమని సమాధానం చెప్తున్నారంటే అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్, దీని గురించి మాట్లాడమంటున్నారు. క్రిస్మస్ లో కన్నీళ్లు, క్రిస్మస్ లో వేదన, క్రిస్మస్ లో దుఃఖం, క్రిస్మస్ లో బాధ, ఇదే తీసుకొస్తున్నాడు ప్రభు. అసలే లూథరన్ చర్చి వాళ్ళు పండగ బాగా చేసుకుంటారు, ఇట్లా పండగ రోజు కూడా ఏడిపించిందని అనుకుంటారు. ఇది కాదు, నాకు ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాను, గోజాడుతున్నాను, కానీ దేవుడు అసలు ఏమి ఇవ్వట్లేదు. ఇక సరే, ఇంకా మీరేమి ఇవ్వట్లేదు కదా, సర్లేండికి ఇదే నేను ప్రిపేర్ అవుతానని చెప్పేసి నేను ఏమి ప్రిపేర్ అవుతున్నానంటే రాహేలు కన్నీళ్ళ మీద ప్రిపేర్ అవుతున్నాను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకూడనని చెప్పేసి దాని మీద ప్రిపేర్ అవుతూ పవర్ పాయింట్స్ తయారు చేసుకుంటున్నా క్రిస్మస్ లో మెసేజ్ ఇవ్వడానికి. అప్పుడు ఫోన్ రింగ్ అయింది 12 గంటలకు. అవతల వైపు సుజాత ఉంది, భయంకరంగా ఏడుస్తుంది. సుజాత ఏంటమ్మా అంటే అక్క పిల్లలు అంటుంది. నా అసలే రాహేలు పిల్లల విషయమై ఏడ్చు అని చెప్పేసి మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను, అటువైపు నుంచి ఫోన్ వచ్చి భయంకరంగా ఏడుస్తా పిల్లలు అంటే ఏంట్రా సుజాత ఏంటంటే పిల్లలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంట, అన్కాన్షియస్ లో ఉన్నారంట అని చెప్పేసి బోరున ఏడ్చి ప్రేయర్ చేయండి అక్క, ఇప్పుడు నేను పాస్టర్ గారు బయలుదేరి వెళ్తున్నామని చెప్పింది. నాకు అర్థం కాలేదు, చాలా దుఃఖం వచ్చింది. మెసేజ్ ప్రిపేర్ అయ్యాను, ఆ రోజు చర్చిలో చెప్పాను కానీ ఏం చెప్పానో కూడా తెలియదు. చెప్పిన తర్వాత మాత్రం చివర ఇది చెప్పి ఇంకా పులిపీట మీద ఎప్పుడు నేను ఏడవను,
నేను తట్టుకోలేక ఏడ్చేసాను. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఇది పెద్ద గ్లోబల్ న్యూస్ అయిపోయింది అనమాట. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని, ఇది రాబోయే రక్షణ చరిత్ర యొక్క సిలువ ఛాయలు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఉంది. ఇది రక్షణ చరిత్రలో ఒక భాగం అని కూడా ఉంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మెమోరియల్ సర్వీస్ మా లేఖనం నుంచి మేము చేసాము. అప్పుడు నేను తయారు చేసినటువంటి బుక్లెట్ ఇది అనమాట. దానిలో ఆ చివరి పేజెస్ లో ఇది నేను ప్రింట్ చేసి పెట్టాను. దానిలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. AD 1, AD 2 చదివాం కదా. తర్వాత AD 2018 అమెరికాలో మిసిసిపి రాష్ట్రం, ఫ్రెంచ్ అకాడమీ. అంతకు ముందు సంవత్సరమే అక్కడకు చదువు నిమిత్తం వచ్చినటువంటి షారోన్, సుహాస్, జాయ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు క్రిస్మస్ వెకేషన్ కోసం. కోరెల్ విల్లే అడ్రస్. షారోన్ క్రిస్మస్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసింది ఓపిక్గా. సుహాస్ మరియు జాయ్తో కలిసి చాలా క్యారల్స్ పాడారు. తమను అపురూపంగా ప్రేమించే వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. డిన్నరు, ఫ్యామిలీ ప్రేయరు అన్ని ముగించి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఇది? 2018 డిసెంబర్ 23. అయితే వారికి కానీ వారి హోస్ట్ ఫ్యామిలీకి కానీ తల్లిదండ్రులకు కానీ తెలియదు వారి కోసం పరలోక ద్వారాలు తెరవబడ్డాయని, అగ్ని మధ్యలో నుంచి ప్రకాశవంతమైన ఆశ్చర్య దేశానికి వారు త్వరలో చేరుకోబోతున్నారని. షారోన్, సుహాస్, జాయ్లు ముగ్గురు వారి హోస్టెస్ కలిసి పరలోక ప్రయాణం. ఇక మరలా ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇక తిరిగి రానటువంటి లోకాలకి వారు వెళ్ళిపోవటం జరిగింది. అంతా ఎంతో త్వరగా స్పందించారు. తర్వాత రాశాను 911 ఫైర్ ఫైటర్స్, అంబులెన్సెస్, హాస్పిటల్స్ అంతా ఎంతో త్వరగా స్పందించారు. కానీ అప్పటికే వారు చాలా దూరదేశం వెళ్ళిపోయారు. పరిశుద్ధులు మాత్రమే చేరుకునే దేశం అది, ప్రభు నివసించే స్థలం అది. షారన్, ఆరన్, జాయ్ల మరణ వార్త, పరలోక ప్రయాణం కొన్ని గంటల్లోనే గ్లోబల్ న్యూస్ అయింది. తల్లిదండ్రులు, స్నేహితులు, హితులు, బంధువులు ఈ వార్తను జీర్ణించుకోవటానికి చాలా కాలం పట్టింది. కానీ ఈ మరణం వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన రెండవ రాకడ దినాల్లో ఉన్న సంఘానికి దీనిలో గొప్ప వర్తమానం ఉంది. దానిని గ్రహించాలంటే సిలువ దగ్గరకు రావాలి. సిలువలో మరణించిన యేసయ్యను ఎరగాలి. మరణాన్ని జయించిన ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగి తిరిగి రానయ్యున్న ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. అక్కడ 3 పెట్టెలు బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించి 3 పెట్టెల్లో పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం అర్పించి ఆయన ఆరాధించారు. ఆ తర్వాత బెత్లెహేములో వధ ప్రారంభమైంది. చాలా మంది బిడ్డలు మరి చనిపోయారు. షారన్, ఆరన్ తర్వాత జాయిల బాడీస్ 1 month ఫైట్ చేయటం జరిగింది. అది ఇండియా తీసుకురావటం కోసం. KCR గారిని, KTR గారిని కూడా మేము కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బాడీస్ వచ్చినప్పుడు ఆ 3 పెట్టెలు తీసుకొని వస్తా ఉంటే నాకు వాళ్ళ ఇదులు అనిపించింది. అక్కడ బెత్లెహేములో 3 పెట్టెలు విప్పి ఆరాధించిన తర్వాత అక్కడ వధ ప్రారంభమైంది. ఇక్కడేమో 3 పెట్టెలు క్లోజ్ అయిపోయి వచ్చి బరియల్తో ఇక్కడ ముగిసింది కదా ఈ ప్రయాణం అని అనుకున్నాను. అది రక్షణ చరిత్రలో భాగమే. ఇది కూడా దేవుని సంకల్పంలో ఒక ప్రణాళిక. ఈ రోజున మన ముందు ఉన్నటువంటి మరణ మృదంగం గాని, మరణాలు గాని, దుఃఖం గాని, వేదన గాని, కష్టం గాని, కన్నీళ్లు గాని, బాధ గాని, అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ ఇవన్నీ కూడా రక్షణ చరిత్రలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఘట్టాలు. బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, ప్రభు యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. 1 సైడ్ ఆఫ్ క్రిస్మస్. మరొక సైడ్ ఉంది బెత్లెహేములో కలవరం, యెరూషలేములో రక్తపాతం, ప్రభు యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఈ యొక్క మొట్టమొదటి అడ్వెంట్ లో ఆయన కోసం నిరీక్షిస్తున్నటువంటి ఈ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క వెల చెల్లించారు. మరియా అవమానం అనే భారాన్ని జీవితం అంతా మోసింది. ఎలిజబెత్ జీవితంలో ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి సంవత్సరాలన్నీ కూడా గొడ్రాలు అనే నిందన భరించింది. కుమారుడు పుట్టాడు, పుట్టి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, అరణ్యానికి వెళ్ళిపోయింది. అక్కడ ఎలిజబెత్ ఎలా చనిపోయిందో మనకు తెలియదు. ఆ తర్వాత జకరియా హతసాక్షి అయ్యాడు. తన కుమారుడు అయినటువంటి మరి బాప్తిస్మిచ్చు యోహాను కూడా హతసాక్షి అయ్యాడు. అన్న 120 సంవత్సరాల వయసు, ఇంచుమించు 84 సంవత్సరాలు
ఆమె దేవాలయంలో రేయింబగళ్ళు లైఫ్ అంతా, ఆమె అడ్వెంట్ శ్రీ గాని ఆమె లైఫ్ అంతా లేంటి ఉపవాసాలతో ప్రార్థనలతో రేయింబగళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో ఉంది. ఆమె యొక్క జీవితం ఎందుకు భర్తను కోల్పోయిందంటే రక్షణ చరిత్రలో అది కూడా ఒక భాగమే. ఎందుకు విధవరాలుగా ఉందంటే అది కూడా రక్షణ ప్రణాళికలో ఒక భాగమే. ఎందుకు ఆమె కనీసం బిడ్డలు కూడా పుట్టలేదంటే అది కూడా రక్షణ ప్రణాళికలో భాగమే. కన్యక గర్భం, గొడ్రాలి గర్భం, కొనని గర్భం. సరే, ఈ 3 గర్భాలు దాటి బెత్లెహేముకు వస్తే గర్భశోకం. ఈ రోజు కూడా చనిపోయినటువంటి బిడ్డలను గుర్తు చేసుకొని విలపించే ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజు నేను సుజాతని అడిగాను, సుజాత ఇట్లా ఆన్లైన్ ఒక బైబిల్ స్టడీ ఉందరా, నువ్వు వస్తే బాగుంటది ఫ్యూ మినిట్స్ అన్నా అంటే, నాతో పాటు తన డెత్ తర్వాత కొన్నిసార్లు నాతో పాటు వచ్చింది. మేమిద్దరం కొన్ని మీటింగ్స్ లో కూడా కలిసి మాట్లాడాము. అక్క, అస్సలు ఈ సీజన్ లో నేను మాట్లాడే పరిస్థితిలో కూడా లేనక్క. ఐ వాజ్ జస్ట్ వాంటింగ్ హర్ టు కమ్ అండ్ షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ అస్ అన్నమాట. తల్లులు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు, వారి హృదయ వేదన, వారి యొక్క బాధ, అది కూడా రక్షణ చరిత్రలో భాగమే. మరియ, ఎలిజబెత్, అన్న గర్భశోకం, ఆ తర్వాత మరి ఎంతో ప్రయాసకు వచ్చినటువంటి జ్ఞానులు. ఏంటి చుక్కను పట్టుకొని మీరు వెళ్తారా? అసలు అక్కడెక్కడో ఆకాశంలో చుక్క కనిపిస్తే దాన్ని పట్టుకొని మీరు యూదుల రాజు పుట్టాడని చెప్పేసి వెళ్తున్నారంటే మీరు జ్ఞానులు అనాలా అజ్ఞానులు అనాలా అని ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రయాణాన్ని వదలలేదు, వచ్చారు, చుక్కను పట్టుకొని వచ్చారు, సాధారణ ప్రత్యక్షతను పట్టుకొని వచ్చారు. తర్వాత మరి స్పెషల్ రెవల్యూషన్ అనేటువంటి వాక్యం దగ్గరకు వచ్చారు. కనులారా యేసు బాలును చూశారు, ఆరాధించారు. ఆ తర్వాత దేవుని ద్వారా వాళ్ళు బోధించబడ్డారు. గొర్రెల కాపర్లు ఆకాశంలో ఉన్నటువంటి వెలుగును చూశారు, బెత్లెహేం వరకు వచ్చారు, చూతం రెండని చెప్పుకున్నారు, వచ్చారు. ఆ తర్వాత వెళ్ళి దీని గురించి ప్రకటించారు. అన్నా కూడా మరి విమోచకుని గురించి మాట్లాడింది. రాజు గురించి మాట్లాడితే రాజు పుట్టాడు అన్నటువంటి మాట మరి చెప్తేనే భరించలేనటువంటి హేరోదు రాజు బిడ్డలనే, పసిబిడ్డలనే చంపిస్తే ఎవరైనా యూదుల రాజు పుట్టాడని చెప్తే వాళ్ళని చంపకుండా ఉంటాడా? చాలా ఎక్కువ మరి మనం అనుకున్నట్లుగా చాలా మంది శ్రమను అనిపించుంటారు. దట్ ఈస్ ద కాస్ట్ దే హ్యావ్ పేడ్ ఇన్ ద ఫస్ట్ క్రిస్మస్, అండ్ దట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ లో వేదన, క్రిస్మస్ లో కన్నీరు, క్రిస్మస్ లో అవమానం, క్రిస్మస్ లో వ్యధ, క్రిస్మస్ లో వధ, క్రిస్మస్ లో బాధ, క్రిస్మస్ లో మరణం, క్రిస్మస్ లో ఒంటరితనం, క్రిస్మస్ లో గొడ్రాలితనం, క్రిస్మస్ లో బిడ్డలను కోల్పోయినటువంటి తల్లుల వేదన, ఇవన్నీ కూడా వెరసి రక్షణ చరిత్రలో భాగము. ఇవన్నీ కంప్లీట్ అయింది కాబట్టి క్రిస్మస్ స్టోరీ కంప్లీట్. ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ 2020 క్రిస్మస్ కి, ఫస్ట్ క్రిస్మస్ కి చాలా పోలికలు ఉన్నాయేమో అనిపిస్తుంది. భర్తలను కోల్పోయిన భార్యలను చూసినా, బిడ్డలను కోల్పోయిన తల్లులను చూసినా, తల్లుల్ని తండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డలను చూసినా, పాస్టర్ గాలను కోల్పోయిన సంఘాలను చూసినా, సంఘాల్లో ఉన్నటువంటి మంచి సభ్యులను కోల్పోయినటువంటి వాళ్ళని చూసినా, ఈ యొక్క మరణాలు, ఈ వేదన, ఈ క్వారంటైన్, ఈ ఐసోలేషన్, ఈ పెయిన్, ఈ యొక్క డిప్రెషన్, ఈ డిజెక్షన్, ఈ డిస్కరేజ్మెంట్, ఇవన్నీ కూడా పాయింటింగ్ టు సంథింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద వరల్డ్. లెట్ us hope 2021 will have a very new beginning. ఈ సీజన్ లో, ఈ కరోనా క్రిస్మస్ టైంలో, ఈ కోవిడ్ క్రిస్మస్ ని ఒక మీనింగ్ఫుల్ వేలో, సంతోషించే వాళ్ళతో సంతోషించడం ఈజీనే, కానీ దుఃఖించే వాళ్ళతో దుఃఖించడం అంత ఈజీ కాదు. దుఃఖించే వాళ్ళతో దుఃఖిస్తూ వారి యొక్క దుఃఖాన్ని పంచుకుంటూ, వారి వేదనను పంచుకుంటూ ఒక మీనింగ్ఫుల్ వేలో అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ ని ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవటానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డీల్ చేయొచ్చు. ఎవరైనా ప్రేయర్ చేయడానికి ఇస్తారా? రవీంద్ర అంటే అన్న సమప్ చేసి ప్రేయర్ చేయొచ్చు, లేదా క్వశ్చన్స్ టేకప్ చేసిన తర్వాత అయినా ప్రేయర్ చేయొచ్చు. అన్న జాయిన్ కాలేదు, చిన్న ప్రేయర్ చేస్తాను, తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చేయొచ్చు. ప్రభు, మా హృదయాలు ఎంతో వేదంతోనూ దుఃఖంతోనూ బాధతోనూ ఉన్నాయి. అదర్ సైడ్ ఆఫ్ క్రిస్మస్ చూసినప్పుడు, ఈ క్రిస్మస్ కోసం ఒక్కొక్కరు చెల్లించినటువంటి వెల చూసినప్పుడు, ఈ రోజున క్రీస్తు శిష్యులంగా మేము కూడా చెల్లించవలసినటువంటి వెల కోసం మమ్మల్ని సిద్ధం చేయమని ఈ 2020 క్రిస్మస్ సీజన్ లో, ఈ కోవిడ్ క్రిస్మస్ లో మా ప్రభా కుటుంబాల్లో దుఃఖం, వేదన, ప్రియులను కోల్పోయినటువంటి అనేక మందిని మేము ఆదరించి, వారి పెయిన్ లో, వారి సఫరింగ్ లో మేము ఐడెంటిఫై చేసుకొని
క్రిస్మస్ యొక్క మరొక యాంగిల్ ను వారికి పరిచయం చేసి వారిని ఆదరించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.